Welcome to ACE. Let us start explanation for SBI PO Prelims Grant Test 28 English. Right? So 1 to 8 questions ఉన్నాయి. So 1 to 8 questions మనకి ఏంటి రీడింగ్ కాంపిటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్. సో మనకి ప్యాసేజ్ అది మనకి షార్ట్ ప్యాసేజ్, ఇంకా మనకి ఈజీ ప్యాసేజ్ కాబట్టి ఏం చేద్దామంటే ప్యాసేజ్ ఫస్ట్ చదివేద్దాం, తర్వాత క్వశ్చన్స్ అన్ని ఒకేసారి ఆన్సర్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. మనకి ఏముంది ఇక్కడ? సో విత్ ద ఎకనామిక్ క్రైసిస్ కంటిన్యూయింగ్ ఆన్ ద వన్ హ్యాండ్ and the health system crumbling under the burden of rising COVID-19 cases on the other, it is clear that it will take a long time for things to get back to normal. ఓకే, దేని గురించి మాట్లాడుతారు మనకి? సో ప్రాబ్లమ్స్ చెప్తాడు. ఏంటంటే ప్రాబ్లమ్స్ మనకి ఎకనామిక్ క్రైసిస్ ఆన్ వన్ హ్యాండ్, ఇంకా సో రైట్ సో హెల్త్ సిస్టమ్ క్రంబ్లింగ్. మనకి క్రంబ్లింగ్ అని మీనింగ్ మనకి స్లోలీ డ్యామేజ్ అయితే దాన్ని ఏమంటామంటే క్రంబ్లింగ్ అంటాం. వర్సనింగ్ సిచ్యువేషన్ అనేది బ్యాడ్గా మారిపోతుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే క్రంబ్లింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ సో హెల్త్ సిస్టమ్ ఏమవుతుంది మనకి క్రంబ్లింగ్ అవుతుంది అండర్ ద బర్డెన్ ఆఫ్ రైజింగ్ COVID-19 కేసెస్. రైట్, సో COVID-19 కేసెస్ రైజ్ అవ్వడం వల్ల సో రైట్ హెల్త్ సిస్టమ్ అనేది క్రంబ్లింగ్ అవుతుందంట. సో ఈ రెండు జరగడం వల్ల మనకి ఏంది సో నార్మల్గా జరగడం అంటే మనకి ఇప్పుడు నార్మల్ లైఫ్ మళ్ళీ రావడానికి సో చాలా టైం పడుతుందంట. దట్ ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ థింగ్స్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. సో నార్మల్గా రావడానికి చాలా టైం పడుతుందంట. ఓకే, నెక్స్ట్ వన్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ హై అండ్ ఇట్ విల్ టేక్ ఏ వైల్ ఫర్ లాస్ట్ లైవ్లీహుడ్ టు బి రీబిల్డ్, ఎస్పెషల్లీ గివెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియా వాజ్ ఆల్రెడీ ఫేసింగ్ ఎన్ ఎకనామిక్ స్లో డౌన్ అలాంగ్ విత్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు మనకి? సో అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్, సో అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఏముందంటే మనకి హై ఉందంట. సో హై ఉండడం ఏమైంది? ఇట్ విల్ టేక్ ఎ వైల్ ఫర్ లాస్ట్ లైవ్లీహుడ్స్. మనకి నార్మల్గా ఈ క్రైసిస్ వల్ల, ఎకనామిక్ క్రైసిస్ వల్ల కావచ్చు, లేదంటే ఈ పాండమిక్ వల్ల కావచ్చు. సో రైట్ మనకి ఏమైంది లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ అయినా కదా. సో ఆ ఎఫెక్ట్ అయిన లైవ్లీహుడ్స్ మళ్ళీ నార్మల్గా రావడానికి సో టైం పడుతుందని చెప్తున్నాడు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ టు రిబిల్డ్. సో ఎస్పెషల్లీ గివెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియా వాజ్ ఆల్రెడీ ఫేసింగ్ ఎన్ ఎకనామిక్ స్లో డౌన్ అలాంగ్ విత్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇండియా మనకి ఎకనామిక్ స్లో డౌన్ ఉంది, దట్ ఇస్ ద రీజన్. దాంతోపాటు ఇంకేముంది మనకి ఇన్ఈక్వాలిటీ. మనకి ఇన్ఈక్వాలిటీ ఇక్కడ మనకి మీనింగ్ మనకి సో రైట్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా, సో మనకి వాళ్ళ ఇన్కమ్స్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఏమంటామంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటాం. రైట్, దట్స్ వాట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉందో అమాంగ్ అదర్ ఇంటర్వెన్షన్ టు రివైవ్ డిమాండ్. మనకి రీవైవ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వివా అంటే లైఫ్, రీవైవ్ అంటే మనకి అగైన్, గివింగ్ లైఫ్ అగైన్, దాన్ని ఏమంటామంటే రివైవ్ అంటాం. సో డిమాండ్ మళ్ళీ తీసుకురావడం ఏమంటామంటే రివైవ్ డిమాండ్ అంటాం. రైట్, సో రివైవ్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ సో దట్ ఫుడ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీ ఆర్ సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ ఈస్ మేడ్ అవైలబుల్ టు ఆల్ వితౌట్ ఎనీ డిస్రప్షన్స్. సో మనకి ఏమంటే మనకి సో గవర్నమెంట్ నుంచి ఏముండాలి మనకి? ఇంటర్వెన్షన్ ఉండాలి. సో దేనికోసం ఇంటర్వెన్షన్ ఉండాలి? టు రివైవ్ డిమాండ్ మనకి సో రివైవ్ చేయడానికి, ఇంకా ఎకానమీలో ఉన్న డిమాండ్ రివైవ్ చేయడానికి, ఇంకా సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎవరు ఇంటర్వెన్షన్ ఉండాలి మనకి? గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్, ఖచ్చితంగా చేయాల్సింది మనకి ఏంటి? సో ఫుడ్ సపోర్ట్ చేయాలంట. ఫుడ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి కావచ్చు? ఫ్రీ గ్రెయిన్స్ కావచ్చు, లేదంటే సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ కావచ్చు. అది అందరికీ ఉండాలి, అందరికీ ఉండాలి. సో ఆల్ టు వితౌట్ ఎనీ డిస్రప్షన్, అంటే వితౌట్ ఎనీ డిస్రప్షన్ అందరికీ ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఎకానమీ డిమాండ్ ఇన్ ఎకానమీ రివైవ్ చేయొచ్చు, ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో మనకి దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకే, let us read this paragraph. Okay, as a measure to address hunger, to address and meaning and manaki to resolve. Address and meaning and manaki to resolve. So to address hunger, the central government announced as a part of right so 1.70 lakh crore relief package under the Pradhan Mantri Garib Kalyan Yojana. మనకి గవర్నమెంట్ మనకి ఏం చేసిందంట? సో మెజర్స్ తీసుకుందంట. దేనికోసం? హంగర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం కొన్ని మెజర్స్ తీసుకుందంట. అందులో ఒకటి మనకి ఏంటి? సో PMGKY అంటే ప్రధాన్ మంత్రి సో రైట్ గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ సో స్కీమ్ ద్వారా ఏం చేశారంటే మనకి ఎంతమందికి సో రిలీఫ్ ప్యాకేజ్ ఎంత మనకి 1.70 lakh crore రూపీస్తో మనకి తీసుకొచ్చారంట. నెక్స్ట్ వన్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. ఎప్పుడు తీసుకొచ్చారు మనకి? మార్చ్ లాస్ట్ వీక్లో తీసుకొచ్చారంట. ఓకే, నెక్స్ట్ వన్ దట్ ఇట్ వుడ్ ప్రొవైడ్ 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ 1 kg ఆఫ్ పల్సెస్ ఫర్ ఫ్రీ టు ఆల్ దోస్ హూ ఆర్ బెనిఫిషియరీస్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫర్ 3 months. ఇక్కడ ఎవరు ఇది అంత అందరికి ప్రొవైడ్ చేస్తున్నారా? అందరికి. స్కీమ్ ఎవరికి? ఓన్లీ దోస్ హూ ఆర్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరీస్ వాళ్ళకి మాత్రమే ఫర్ 3 months. ఓకేనా, సో 3 months మనకి ఏం చేస్తారంటే ఈ స్కీమ్ కింద అవి ప్రొవైడ్ చేస్తారంట. అందరికి కాదు, ఎవరైతే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నారో వాళ్ళకి మాత్రం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ పారాగ్రాఫ్. రైట్, సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. యాజ్ ఇట్ బికేమ్ ఆబ్వియస్. మనకి ఆబ్వియస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్లియర్. ఆబ్వియస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్లియర్.
Okay. So as it became obvious that many were not part of the NFSA, the government in May, almost 2 months after the lockdown was initiated, announced its expansion to cover an additional 8 crore individuals for 2 months to ensure that migrants are included under the Atmanirbhar Bharat Abhiyan package. So మనకు చూడండి ఆల్రెడీ ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా మనకి ఇక్కడ ఆ స్కీమ్. సో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ తీసుకొచ్చారు కదా, అది మనకి ఏంటి మనకి సో ఎవరికైతే ఈ స్కీమ్లో అంటే మనకి ఎన్ఎఫ్ సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి 3 months పాటు సో ఆ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడం కోసం అది తీసుకొచ్చారు. ఓకేనా. సో తర్వాత ఏం చేశారంటే మనకి దాన్ని ఎక్స్టెన్షన్ చేశారంట. సో ఎక్స్టెన్షన్ ఎప్పుడు చేశారంటే ఇక్కడ అది ఎప్పుడు తీసుకొచ్చారు, అది ఆ స్కీమ్ అనేది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు తీసుకొచ్చారు, మార్చ్లో తీసుకొచ్చారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరిగింది మనకి సో మేలో జరిగింది అంతేనా. రైట్. ఇక్కడ చూడండి ఆఫ్టర్ ద లాక్డౌన్ వాజ్ ఇన్వోస్టెడ్ ఫర్ 2 months టు ఎన్షూర్ ద మైగ్రెంట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ అంటారు. ఇక్కడ ఈ మంత్ మెన్షన్ చేశారా. రైట్. as it became obvious that many were not part of the NFSA. ఇక్కడ ఎందుకంటే మనకు అందరూ లేరు కదా ఎన్ఎఫ్ఎస్సీలో, మనకి అందరూ లేరు కదా, ఎవరున్నారు సో ఓన్లీ ఎవరైతే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో పార్ట్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ బెనిఫిట్ వచ్చింది. అందుకని ఏం చేశారంటే ఇంకొంతమంది ఇంక్లూడ్ చేయడానికి, ఆ ఇంకొంతమంది ఎవరైతే మనకి మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడానికి నెక్స్ట్ ఏం తీసుకొచ్చారంట, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ తీసుకొచ్చారంట. సో ఇప్పుడైతే మనకి చూడగా సో ఎప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇన్ మే ఎప్పుడు తీసుకొచ్చారు కదా, మేలో తీసుకొచ్చారు. రైట్. అది మనకి ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు తీసుకొచ్చారు, మార్చ్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ మైగ్రెంట్స్ని కూడా హెల్ప్ చేయడం కోసం, మైగ్రెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం మేలో మనకి ఏం తీసుకొచ్చారు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ తీసుకొచ్చారంట. ఓకేనా. నెక్స్ట్ వన్, దిస్ బేసికలీ మెంట్ ఈచ్ స్టేట్ బీయింగ్ గివెన్ ఫుడ్ గ్రెయిన్ టు ద tune of 10% more than what they normally get under NFSA. సో నార్మల్గా సో 10% మోర్ వచ్చిందంట. రైట్. సో 10% మీనింగ్ మనకి నియర్లీ అని చెప్పొచ్చు, నియర్లీ లేదంటే అప్రాక్సిమేట్లీ. ఓకే. సో నియర్లీ లేదంటే అప్రాక్సిమేట్లీ 10% మోర్ దెన్ వాట్ దే నార్మల్లీ గెట్ అండర్ ఎన్ఎఫ్ఎస్ఏ. మెనీ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ దిస్ ఈజ్ అన్ ఇడిక్వేట్ రెస్పాన్స్. సో ఇక్కడ ఏమంటారంటే ఇలా చేసినా కానీ ఇప్పుడు ఆ స్కీమ్కి అంటే సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్కి ఎక్స్టెన్షన్గా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటి స్కీమ్ మనకి సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఎవరి కోసం ఇది మనకి సో మైగ్రెంట్స్ కోసం. ఇలా స్కీమ్ తీసుకొచ్చినా కానీ చాలామంది ఏం చేశారంటే దాన్ని సో క్రిటిసైజ్ చేశారంటే ఎందుకు ఇన్ఎడెక్వేట్ అంటే అడెక్వేట్ అంటే సఫిషియంట్, ఇన్ఎడెక్వేట్ అంటే నాట్ సఫిషియంట్. ఇది కూడా మనకి రెస్పాన్స్ కూడా సరిపోవట్లేదని క్రిటిసైజ్ చేశారంట. ఓకేనా. సో రైట్. ఇంకేదో ఇక్కడ సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ ఏ యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మనకు కావాల్సిందంటే ఇదంతా కాదండి, మనకి ఈ స్కీమ్స్ కాదు కావాల్సింది. రైట్. సో కావాల్సిన మనకి ఏంటి, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావాలంటే, పీడిఎస్ కావాలంటే. రైట్. టు ఎన్షూర్ దట్ నో బడీ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఎవరికి చేశారు, సో ఎవరైతే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ కోసం ఫస్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఎవరికి చేశారు, మైగ్రెంట్ వర్కర్స్ చేశారు. కానీ ఏమంటున్నారంటే సో అందరూ కూడా ఉండాలంట, అంటే ఎవరు కూడా ఎక్స్క్లూడ్ కాకుండా అందరూ ఇంక్లూడ్ అవ్వాలంటే ఇప్పుడు పాసిబిలిటీ మనకి ఏంటి, సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సో చేస్తే అందరూ కూడా సో ఇంక్లూడ్ అయ్యే విధంగా, అందరూ కూడా బెనిఫిట్ వచ్చే విధంగా ఉంటుందని చెప్పి సజెషన్ చేశారు. ఓకేనా. సో వాట్ ఈస్ ఆల్సో అన్ అర్జెంట్ నీడ్ నౌ ఈస్ ఫర్ ద ఫుడ్ సపోర్ట్ అనౌన్స్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ PMGKAY అంటే మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన. రైట్. సో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 స్కీమ్స్ తీసుకొచ్చారు కదా, ఈ 2 స్కీమ్స్ ఏం చేయాలి అక్కడ సో రైట్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ యాజ్ బోత్ ఎండ్ ఇన్ జూన్. ఈ రెండు కూడా మనకి ఏమైపోతుంది, మనకి జూన్లో ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి వీటిని ఏం చేయాలంటే మనకి ఎక్స్పాండ్ చేయాలంట. రైట్. వీటిని ఏం చేయాలంట ఎక్స్పాండ్ చేయాలంట, ఎందుకు జూన్లో ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి. రైట్. హౌఎవర్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఎట్ అనౌన్స్డ్ ఎనీ సచ్ ఎక్స్టెన్షన్. కానీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందా, అలాంటి ఎక్స్టెన్షన్ అనౌన్స్ చేయలేదంట. ఓకేనా. నెక్స్ట్ వన్, రేదర్ ద గవర్నమెంట్ సీమ్స్ టు బి ఇండికేటింగ్ దట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ విల్ బి రిజాల్వ్ వన్స్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఈజ్ ఎక్స్పాండెడ్ అక్రాస్ ద కంట్రీ విచ్ ఈజ్ సపోజ్డ్ టు బి అచీవ్డ్ బై మార్చ్ 2021. సో ఇక్కడ మనకి ఏది కూడా సో ఇక్కడ ఏమైంది ప్రాబ్లం అంటే మనకి ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చిన స్కీమ్స్ వల్ల మనకు ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నాము, దానివల్ల అందరూ కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. సో చాలామంది ఎక్స్క్లూడ్ అయిపోతున్నారు. అలా ఎక్స్క్లూడ్ కాకుండా ఉండాలంటే అతను ఏం సజెస్ట్ చేస్తున్నాడు, పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకొస్తే అందరూ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు. ఇంకోటి మనకి ఏంటి, ఈ స్కీమ్స్ ఆల్రెడీ పెట్టిన 2 స్కీమ్స్ ఉన్నాయి కదా, సో ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన కావచ్చు, వాటిని సో ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ చేయమని అడిగాడు. కానీ గవర్నమెంట్ వాటిని ఎక్స్టెన్షన్ చేసిందా ఎక్స్టెన్షన్ చేయలేదు. దానికి బదులుగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్, వన్స్ మనకి ఆ స్కీమ్ ఉందండి, ఏంటో స్కీమ్ ఇక్కడ వన్ నేషన్ వన్ కార్డ్ అనే స్కీమ్ కానీ తీసుకొచ్చి
తీసుకొస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికోసం మనం ఈ ఉన్న స్కీమ్స్ని ఎక్స్టెండ్ చేయాల్సిన పని లేదు, లేదంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా తీసుకురావాల్సిన పని లేదు. జస్ట్ వన్ నేషన్ వన్ కార్డ్ అనే స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి అంటున్నారు. రైట్. సో ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే మనకి March 2021 వస్తుంది. రైట్. నెక్స్ట్ మనం ఏంటంటే సో అండర్ ONOC అంటే మీనింగ్ మనకి సో వన్ నేషన్ వన్ కార్డ్ ఏ బెనిఫిషియరీ కెన్ రిసీవ్ రేషన్ ఎంటైల్మెంట్స్ యాజ్ అండర్ ద NFSA ఫ్రమ్ ఎనీ ఫెయిర్ ప్రైస్ షాప్ ఇన్ ద కంట్రీ యూజింగ్ హిస్ ఆధార్ నెంబర్ అండ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్. ఈ స్కీమ్ కింద మనకి వన్ నేషన్ వన్ కార్డ్ కింద మనకి తీసుకురావాలంటే మనకి ఏం చేయాలంట, సో ఆధార్ నెంబర్ ఉండాలంట, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఉంటేనే మనకి ఆ ఫుడ్ గ్రెయిన్స్ మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రైట్. సో ఇంకేదో చూడండి, దిస్ విల్ అపరెంట్లీ బి పాసిబుల్ వన్స్ ద ఆధార్ నెంబర్స్ ఆఫ్ ఆల్ members enlisted in ration cards are seeded, which will enable transactions under PDS across the country to be brought onto the one digital platform. ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, సో మనకి సో ఆధార్ నెంబర్ ఉంటేనే మనకి ONOC పాసిబుల్ అవుతుంది. రైట్. మరి ఆధార్ నెంబర్ ఉండాలంటే ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దగ్గర ఏం చేయాలి, ఆల్రెడీ ఆ ఆధార్ నెంబర్ని వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవాలి వద్దా, ఆ ఆధార్ నెంబర్ని ఎన్లిస్ట్ చేసుకుంటేనే మనకి ఈ స్కీమ్ పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు. రైట్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. మనకి portability across states is an important and valid concern that needs to be ensured so that migrant workers can access their entitlements. ఓకేనా, దేవుడు మనకి portability ఉన్నారు. రైట్. సో portability. So portability across states is an important and valid concern that needs to be ensured so that migrant workers can access their entitlements. మనకి సో వాళ్ళకి రావాల్సిన ఎంటైటిల్మెంట్స్ వాళ్ళు సో యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏమి ఉండాలి, మనకి పోర్టబిలిటీ ఉండాలంటే అక్రాస్ స్టేట్. మనకి సపోజ్ మనకి సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక PDS సిస్టమ్ ఒకలా ఉంటుంది, తెలంగాణ స్టేట్లో ఒకలా ఉంటుంది, తమిళనాడులో ఒకలా ఉంటుంది. ఇలా ఉంటే మనకి సో పాసిబుల్ అవుతుందా, సో వన్ నేషన్ వన్ కార్డ్ పాసిబుల్ కాదు. ఆ వన్ నేషన్ వన్ కార్డ్ పాసిబుల్ కావాలంటే అన్ని కూడా ఎలా ఉండాలి, మనకి పోర్టబిలిటీ ఉండాలంటే. రైట్. ఈజీ యాక్సెస్ ఉండాలి. అన్ని స్టేట్లో కూడా సిమిలర్ సిస్టమ్స్ ఉండి యాక్సెస్ ఈజీగా ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ వన్, హౌఎవర్ సో ONOC హౌఎవర్ హ్యాస్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వే ఇట్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్. ఇక్కడ మనకి ఈ ONOC మనకి ఏమున్నాయంట, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. రైట్. సో బీయింగ్ ఆధార్ బేస్డ్, ఆ ప్రాబ్లమ్స్ అని ఎందువల్ల వస్తున్నాయి, సో ఆధార్ బేస్డ్ అవ్వడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ యూజింగ్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ సో ఫార్ సజెస్ట్ దట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎక్స్క్లూజన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఇంక్లూడింగ్ నెట్వర్క్ ఇష్యూస్, ఆథెంటికేషన్ ఫెయిల్యూర్ అండ్ సో ఆన్. దీనివల్ల చాలా మంది పేదవాళ్ళు అంటే మోస్ట్ మార్జినలైజ్డ్, మనకి మోస్ట్ మార్జినల్ మీనింగ్ ఏంటి, మనకి చాలా పేదవాళ్ళు. రైట్. సో చాలా పేదవాళ్ళు ఏమవుతున్నారంట, ఎక్స్క్లూడ్ అవుతున్నారంట, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి రాకుండా పోతున్నాయంటే ఏ స్కీమ్ వల్ల, ఈ పర్టికులర్ ONOC స్కీమ్ వల్ల. ఎందుకంటే దీనికి ఏం కావాలి, మనకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కావాలి కాబట్టి, సో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కావాలంటే మనకి ఏమైనా మనకి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటున్నాయంట, సో ఆథెంటికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల, ఆథెంటికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల సో ఎవరికైతే ఆ బెనిఫిట్స్ రావాలో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రావట్లేదంట. అది కూడా ఎవరు, చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు కదా, మార్జినలైజ్డ్, సో ద మోస్ట్ మార్జినలైజ్డ్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ రావట్లేదని చెప్తున్నారు. ఓకేనా. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ బ్లాంక్ వచ్చింది, బ్లాంక్ మనకి వచ్చింది యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, డాష్ యాజ్ ఆఫ్ నౌ. It must be noted that ONOC is definitely not a solution to the immediate crisis of hunger. ఇక్కడ ONOC మనకి సొల్యూషన్ కాదంట. నెక్స్ట్ ఏంది, that continues in the aftermath of the lockdown. This emphasis on ONOC is an obfuscation. మనకి obfuscation మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో unclear. So while the real issue is of burgeoning food stocks, మనకి burgeoning meaning expanding, ఓకే, పెరిగిపోతున్నాయి. రైట్. సో ఫుడ్ స్టాక్స్ అలాంగ్ విత్ ద వైడ్ స్ప్రెడ్ హంగర్ కూడా ఫుడ్ స్టాక్స్ కూడా ఏమైపోతుంది, పెరిగిపోతున్నాయి అంట. రైట్. ఇట్ ఈస్ అన్ఫాథమ్. మనకి ఫ్యాథమ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో థింక్. అన్ఫాథమ్ అంటే అన్థింకబుల్. ఓకేనా. సో ఫ్యాథమ్ అంటే థింక్, అన్ఫాథమ్ అంటే అన్థింకబుల్. రైట్. వై ద PDS is not being universalized immediately, especially when food stocks are at such high historic high. మన ఫుడ్ స్టాక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయంట. అలాంటి సిచ్యువేషన్ మనకి ఏం చేయాలి, సో PDSని సో ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ ఇంట్రడ్యూస్ చేయట్లేదంట. సో ఎందుకు అనేది అర్థం కావట్లేదు అండి. ఆధార్ కూడా ఎందుకు PDSని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అర్థం కావట్లేదు అని చెప్తాను. సో మొత్తానికి అయితే సో మనకి చదివాం కదా ప్యాసేజ్. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్స్ అని మనం ఒకేసారి ఆన్సర్ చేద్దాం. ఓకే. సో లెట్ us స్టార్ట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. సో లెట్ us ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సో వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. మనకి సో ప్యాసేజ్ మనకి సెంట్రల్ ఐడియా ఏంటంటే, రైట్. సో సెంట్రల్ ఐడియా అన్న, మెయిన్ ఐడియా అన్న, అప్రోప్రియేట్ టైటిల్ అన్న మనకి ఏమొస్తుంది మనకి, సో ఆథర్ మెయిన్గా ఏం కన్వే చేద్దాం అనుకున్నాడు అదే మనం ఏమంటాం సెంట్రల్ ఐడియా. ఈ మనకి ఈ ప్యాసేజ్లో ఆథర్ మెయిన్గా ఏం కన్వే చేద్దాం అనుకున్నాడు మనకి, సో ఈ మనకి ఎకనామిక్ క్రైసిస్ వలన, లేదంటే సో ఈ COVID-19 వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల లైవ్లీహుడ్స్ పోయినాయి. ఓకేనా. ఆ లైవ్లీహుడ్స్ మళ్ళీ రివైవ్ చేయాలంటే, హంగర్ ప్రాబ్లమ్ మనం తీర్చాలంటే సొల్యూషన్స్ ఏంటి. సో గవర్నమెంట్ ఏమంటుంది, వన్ నేషన్ వన్ కార్డ్ తీసుకొస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటుంది, కానీ అది కాదు ప్రాబ్లం. అది మన సొల్యూషన్ కాదు.
సొల్యూషన్ మనకి ఏంటి? సో పీడిఎస్ తీసుకురావాలి, అంటే యూనివర్సల్ పీడిఎస్ తీసుకొస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఆథర్ యొక్క మెయిన్ ఐడియా. అది ఎక్కడైతే కన్వే అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నౌ సీ, సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈజ్ ఎన్షూరింగ్ ఎవ్రీ ఇండివిజువల్స్ యాక్సెస్ టు అడెక్వేట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఓకేనా? ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ మనకి, సో మనకి ఎన్ఎఫ్ఎస్ఏ వలన అందరికి కూడా మనకి ఫుడ్ వస్తుంది, అందరికి కూడా మనకి ఫుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వస్తుందా? నో, అందరికి రావట్లేదు. ఎవరైతే అందులో మనకి బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. ఇక్కడ మనకి ఎవ్రీ ఇండివిజువల్ అనేది మిస్టేక్, ఎవ్రీ ఇండివిజువల్ కాదు, ఎవరైతే బెనిఫిట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది, కాబట్టి మనకి ఇది కాదు. ఓకే, నెక్స్ట్ వన్. Economic crisis and health system fall to pieces because of COVID-19 that it will take long time to get back to normal. ఇది మనకి పార్షియల్లీ కరెక్ట్. సో పార్షియల్లీ కరెక్ట్ అంటే మీనింగ్ మనకి ఎకనామిక్ క్రైసిస్ లేదనుకోండి, ఎకనామిక్ క్రైసిస్ లేకపోతే హెల్త్ సిస్టమ్ ఫాల్ టు పీసెస్ బికాస్ ఆఫ్ COVID-19 అండ్ దట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు గెట్ బ్యాక్. ఇక్కడ మనకి ఏ మీనింగ్ వచ్చేస్తుంది కూడా, సో ఎకనామిక్ క్రైసిస్ రెండు కూడా మనకి దేని వల్ల వస్తుంది అంటే మనకి COVID-19 వల్ల వస్తుంది, అదొక మీనింగ్, అదొక మిస్టేక్. ఇంకోటి ఏంటంటే మనకి ఇదైతే మనకి ఏం కాదు, సెంట్రల్ ఐడియా ఇది కాదు, ఇది మనకి సెంట్రల్ ఐడియా కాదు. మనకి సెంట్రల్ ఐడియా అంటే మీనింగ్ ఏంటి? సో హంగర్ ప్రాబ్లమ్ని మనం సో ఎలా సాల్వ్ చేస్తాం, అది మనకి సో సెంట్రల్ ఐడియా, కాబట్టి మనకి ఇది తీసుకోలేము. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ హంగర్ ప్రాబ్లమ్స్ మనం ఎలా డీల్ చేస్తాం, అది మనకి మెయిన్ ఐడియా. కానీ ఇదైతే మనకి క్రైసిస్ ఉంది అని చెప్పడం అనేది మనకి మెయిన్ ఐడియా కాదు. ఓకేనా? లేదంటే లాంగ్ టైం పడుతుంది, చాలా టైం అంటే రివైవ్ అవ్వడానికి సో చాలా లాంగ్ టైం పడుతుందని చెప్పడం మనకి మెయిన్ ఐడియా. మనకి ఏం కావాలి? మెయిన్ ఐడియా కావాలి. అంటే ప్యాసేజ్లో ఏం మెన్షన్ చేసాడో అని అడగలేదు మనకి, ప్యాసేజ్లో ఇది మెన్షన్ చేసి ఉండొచ్చు కానీ మనకి ఏం అడిగాడు మనకి? సో రైట్, సో మెయిన్ ఐడియా అడిగాడు కాబట్టి, లేదంటే సో సెంట్రల్ ఐడియా కాబట్టి మన సెంట్రల్ ఐడియాని మనం తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కాబట్టి ఇది మనకి సెంట్రల్ ఐడియా అయితే కాదు. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది? వేరియస్ మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ సచ్ యాజ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ కమ్యూనిటీ కిచెన్. దీని గురించి మాట్లాడుతున్నాడా? నో. సో ఇది మనకి స్పెసిఫిక్గా వన్ నేషన్ వన్ కార్డ్ రేషన్ గురించి మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు మనకి? సో ఇది పాసిబుల్ అంటే వన్ నేషన్ వన్ కార్డ్ మనకి సో రైట్ మంచి సొల్యూషన్ కాదు, అది కరెక్ట్ సొల్యూషన్ కాదు, మనకి కరెక్ట్ సొల్యూషన్ వేరే ఉంది అని చెప్పాడు, అంతేగా? కాబట్టి మనకి ఇది కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ ద ఫోకస్ ఆన్ one nation one ration card is misplaced when what is needed is a universal public distribution system. అవునా కదా? మనకి వన్ నేషన్ వన్ కార్డ్ అనేది మనకి ప్రాబ్లం, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీన్ని సొల్యూషన్గా చూపిస్తుంది. ఏంటి? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మనకి సొల్యూషన్ అనుకుంటుంది, కానీ యాక్చువల్ సొల్యూషన్ ఆథర్ ఏం సజెస్ట్ చేశాడు మనకి? సో యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది సొల్యూషన్ అని చెప్పాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి. ఇంకేమైంది మనకి? ఈలో ఏమో చూడండి, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పీడిఎస్, ఎన్ఎఫ్ఎస్ఏ అండ్ రీస్ట్రక్చరింగ్. సింపుల్గా అన్ని ఇచ్చేసాడు, అన్ని మనకి చెప్పాలిగా మనకి ఏం చెప్పాలి? సెంట్రల్ ఐడియా ఏంటో చెప్పాలి మనకి. పీస్ వైజ్ సో అందులో కూడా సో ఫుడ్ ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్, పీడిఎస్, ఎన్ఎఫ్ఎస్ఏ, రిస్ట్రిక్షన్ ఇవన్నీ మనం చెప్పాలి. అది కాకుండా మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేసినా కదా, మనకి ఎక్కడ కూడా మనకి ఫుడ్ ప్రొక్యూర్మెంట్ గురించి ప్యాసేజ్లో మెన్షన్ చేయాలి, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ గురించి మెన్షన్ చేయాలి. ఏం చెప్పారు? ఓన్లీ పీడిఎస్ అని చెప్పాడు, ఎన్ఎఫ్ఎస్ఏ చెప్పాడు, రీస్ట్రక్చరింగ్ కూడా చెప్పాలా, ఓన్లీ ఈ రెండింటిని మెన్షన్ చేశాడు. రీస్ట్రక్చరింగ్ మెన్షన్ చేయలేదు, సో ప్రొక్యూర్మెంట్ మెన్షన్ చేయలేదు, కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 2. Right? So according to author, what problems occurs while rolling out one nation one card? Okay na? సో ఆథర్ని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ఆథర్ వాట్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇప్పుడు? సో రోలింగ్ అవుట్ వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ తీసుకొస్తే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, రైట్? చూద్దాం మనకి ఆప్షన్లు ఏమున్నాయో. యాజ్ ఇట్ ఈస్ డివైజ్డ్ ఇన్ ఆధార్ బేస్డ్ ఫామ్ దెర్ ఈస్ ఫెయిల్యూర్ ఇన్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్. ఇది మనకి మెన్షన్ చేశాడు కదా, ఇది మనకి మెన్షన్ చేశాడు, రైట్? ఆథెంటికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది కరెక్టే, ఇది ఒక ప్రాబ్లమే. నెక్స్ట్ ఉంది ద రేషన్ కార్డ్స్ మస్ట్ బి లింక్డ్ విత్ ద ఆధార్ నెంబర్ టు గెట్ ద సర్వీస్ అండ్ దోస్ హూ ఫెయిల్ టు డూ సో క్యాంట్ అవైల్ ద బెనిఫిట్స్ అండర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అటాచ్ చేస్తేనే మనకి ఆ బెనిఫిట్స్ వస్తాయి, అలా అటాచ్ చేయలేని వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రావు, కాబట్టి ఇది కూడా కరెక్టే, ఇది కూడా ప్రాబ్లమే. నెక్స్ట్ వన్ ద రియల్ ఇష్యూ ఈజ్ ఆ బడ్జెటింగ్ ఫుడ్ స్టాక్స్ విచ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఫెయిల్డ్ టు మేనేజ్. ఇది మనకైతే కాదు కదా, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో బోత్ ఏ అండ్ బి. మనకి ఆన్సర్ అయితే మనకి వన్ రేషన్ వన్ కార్డ్ మనకి ఏమొస్తుంది? మనకి ప్రాబ్లమ్స్ అనేవి సో బయోమెట్రిక్ యూజ్ చేయాలి కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం రావచ్చు, ఆధార్ కార్డ్ లింక్ చేయాలి కాబట్టి ఎవరైతే లింక్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి సో దోస్ టూ ఆర్ ద ప్రాబ్లమ్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్, రైట్, ద రియల్ ఇష్యూ ఈజ్ ఆఫ్ బడ్జెటింగ్ ఫుడ్ స్టాక్స్ విచ్ వన్ నేషన్ వన్ కార్డ్ రేషన్ కార్డ్ ఫెయిల్ టు మేనేజ్. ఇది కాదు కదా మనకి ఏం రావాలి? మనకి ఏ అండ్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. So third one. So which of the following statement is true as per the context of the passage? So passage context ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ అని అడుగుతున్నాం. ఒకటి మనం చూద్దాం మనకి ఏముంది మనకి. సో ఫస్ట్ వన్ ఏ. సో యాజ్ ఏ మెజర్ టు అడ్రస్ హంగర్, the government announced relief package under the Pradhan Mantri Garib Kalyan Yojana that will provide food grains for free only to migrants for 3 months. ఇది ఎవరి కోసం తీసుకొచ్చేది? మనకి మైగ్రెంట్స్ కోసం కాదు. ఎవరైతే మనకి
మైగ్రెంట్స్ కోసం కాదు. ఎవరి కోసం మనకి మైగ్రెంట్ కోసం ఏం తీసుకొచ్చారు, మనకి ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారు. అంతేగాని మనకి మైగ్రెంట్స్ కోసం కాదు. ఇది మనకి ఎవరి కోసం ఇది? సో రైట్, సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చారు కానీ మైగ్రెంట్స్ కోసం కాదు. కాబట్టి ఇది మనకు మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్, ద ఎంఫసిస్ ఆన్ ONOC, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, హెల్ప్స్ ద గవర్నమెంట్ టు మెయింటైన్ ద ఫుడ్ స్టాక్స్ అలాంగ్ విత్ ద వైడ్ స్ప్రెడ్ హంగరా? నో, ఇదైతే కాదు కదా. సో మనకి ONOC మనకి ఎఫెక్టివ్ ఇన్ఎఫెక్టివా? ఆతను ఏమన్నాడు? ఇన్ఎఫెక్టివ్ అని చెప్పాడు. ఇక్కడ ఏముంది? ఎఫెక్టివ్గా చూపిస్తుంది. కాబట్టి దిస్ కెన్ నాట్ బి మెయింటైన్ ద ఫుడ్ స్టాక్స్. ఫుడ్ స్టాక్స్ మనకి మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుందా? నో. సో నెక్స్ట్ వన్ ఏమని చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ టు ఆల్ వితౌట్ ఎనీ డిస్ట్రప్షన్ త్రూ PDS. అందరికీ సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేసింది ఆల్ అందరికీ ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఇది కూడా మిస్టేకే. సో ఎవరికి ప్రొవైడ్ చేసింది? మనకి మైగ్రెంట్స్కి, అంతకంటే ముందు. సో ఎవరైతే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేసింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. డీలో మనకి ఏముంది? అండర్ ONOC ఏ బెనిఫిషియరీ కెన్ రిసీవ్ రేషన్ ఎంటైల్మెంట్స్ ఫ్రమ్ ఎనీ ఫెయిర్ ప్రైస్ షాప్ ఇన్ ద కంట్రీ వితౌట్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్. మనకి ONOC మనకి అంటే అదే బెనిఫిట్ పొందాలంటే ఖచ్చితంగా ఏముండాలి మనకి? సో విత్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? మనకి వితౌట్ అన్నాడు కాబట్టి మనకి మిస్టేక్. నెక్స్ట్ వన్ చూద్దాం. దెర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ PMGKO అండ్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ యాజ్ బోత్ అండ్ ఇన్ జూన్. సో క్లియర్గా ఇది కరెక్టే కదా మనకి. సో ఈ స్కీమ్ అంటే మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన, ఇంక మనకి ఏముంది? ఆత్మనిర్భర్ ప్యాకేజ్, రెండు కూడా మనకి సో జూన్లో ఎండ్ అయిపోతున్నాయి. కాబట్టి వాటి ఖచ్చితంగా ఏం చేయాలి? వీటిని ఎక్స్టెన్షన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఇది కరెక్టే. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ E. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వేస్ ద సేమ్ మీనింగ్ యాజ్ టు ద ట్యూన్ ఆఫ్ యాజ్ హైలైటెడ్ ఇన్ ద ప్యాసేజ్. సో మనకి ఏం కావాలి? టు ద ట్యూన్ ఆఫ్. నార్మల్గా టు ద ట్యూన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, అప్రాక్సిమేట్లీ. సో అలాంటి మీనింగ్ ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. రైట్, మనకి యాజ్ మచ్ ఆర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్? నో. సో టు ద హైయెస్ట్ డిగ్రీనా? నో. సో అప్రాక్సిమేట్ పాసిబిలిటీ ఉందా? ఇంకా మనకి మ్యాక్సిమమా? నో. యాజ్ పర్ ద నీడ్సా? నో. మనకి ఎలా మనకి అప్రాక్సిమేట్లీ. కాబట్టి మనకి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 ఫర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ C. సో ఆప్షన్ C is the answer. Right, let us go for the next one. Let us answer question number 5. Which of the following phrases should fill the blank as given in the passage to make it grammatically and contextually correct and meaningful? Okay, so మనకి ప్యాసేజ్లో బ్లాంక్ ఉంది కదా, ఆ బ్లాంక్లో ఏం రావాలంటున్నాడు? మనకి ఏమున్నాయి ఇక్కడ చూడడానికి? పుట్టింగ్ అసైడ్ ద డిఫరెన్సెస్. ఇక్కడ సో డిఫరెన్స్ అండ్ మీనింగ్ మనకి డిఫరెంట్ ఒపీనియన్స్. సో డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి పక్కన పెట్టమంటున్నాడు. ఇంకా సో కీపింగ్ ద కన్సర్న్స్ అసైడ్. సో కన్సర్న్స్ మనకి పక్కన పెట్టాలా? నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? అవుట్ ఆఫ్ ద కన్సర్న్స్ ఆఫ్ అంటామా? కన్సర్న్స్లో ఒక కన్సర్న్ గురించి చెప్తున్నాడా? నో. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి బై టర్నింగ్ ఇట్ అసైడా, బై వెల్కమింగ్ ద డిఫరెన్సెస్, మనకి డిఫరెన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇంకా మనకి బై టర్నింగ్ ఇట్ అసైడా చూద్దాం. రైట్, వీటిలో మనకి ఏం వస్తుందో చూద్దాం. మనకి ప్యాసేజ్ మనకి బ్లాంక్ ఎక్కడ ఉందో చూద్దాం. డాష్ వచ్చింది, తర్వాత వచ్చింది యాజ్ ఆఫ్ నౌ ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ONOC ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ సొల్యూషన్. ఇక్కడ ఏమన్నా ఇక్కడ? సో డెఫినెట్లీ నాట్ ఏ సొల్యూషన్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం అంటే ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి, అంతే కదా. ఇక్కడ ఏమన్నాడు? యాజ్ ఆఫ్ నౌ అన్నాడు కాబట్టి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి. కాబట్టి అలాంటి సెన్స్ రావాలి. ఇంకోటి మనకి ఏంటి? ఇంతకు ముందు వరకు కూడా మనం ఏం మాట్లాడాము ఇక్కడ? సో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడామా లేదా? సో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాము. ఎకనామిక్ క్రైసిస్ అన్నాము, హెల్త్ సిస్టమ్ అనేది క్రమ్లింగ్ అవుతుందని చెప్పాము. ఇవన్నీ మనకి ఏంటి? కన్సర్న్స్. మనం ఇప్పుడు ఏం చేయాలి అక్కడ? సో ఇప్పుడు వరకు ఉన్న కన్సర్న్స్ అని పక్కన పెట్టాలి. దట్స్ వాట్ రైట్. ఇప్పుడు వరకు ఉన్న కన్సర్న్స్ని పక్కన పెట్టాలి అనే ఐడియా మనకి ఆప్షన్లో ఎక్కడికి కన్వే అవుతుందో చూడండి. అక్కడ ఇప్పుడు వరకు ఉన్న కన్సర్న్స్ మనం పక్కన పెట్టాలి, అంతే కదా. సో అప్పుడు ఏమైంది? పుట్టింగ్ అసైడ్ ద డిఫరెన్సెస్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, నో. సో కీపింగ్ ద కన్సర్న్స్ అసైడ్. క్లియర్గా మనకి ఇది ఉందో ఛాన్స్ ఉందా లేదా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి B. అవుట్ ఆఫ్ ద కన్సర్న్స్ ఆఫ్ అంటామా? కన్సర్న్స్లో ఒక కన్సర్న్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాడు, నో. సో మనకి సో కాబట్టి మళ్ళీ కన్సర్న్ గురించి డిస్కస్ చేయాలి. కన్సర్న్స్ అని పక్కన పెట్టమన్నాడు. కాబట్టి మనకి ఏం రావాలి? కీపింగ్ ద కన్సర్న్స్ అసైడ్. ఇంకేదో మనకి బై టర్నింగ్ ఇంకేం రావు. సో ఆన్సర్ ఏమవుతుంది? మనకి B. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ B. Let us go for the next question. Let us answer question number 6. Okay, so which of the following words is most similar in meaning to crumbling as highlighted in the given passage? మనకి ప్యాసేజ్లో ఇచ్చిన విధంగా మనకి ఇక్కడ దేనికి కావాలి? మనకి క్రంబ్లింగ్. మనకి క్రంబ్లింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, సో వర్సనింగ్ అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం. మనకి ఏమైనా స్ట్రింకింగా? సో మనకి స్ట్రింకింగ్ చెప్పడం డైరెక్ట్గా మనం స్ట్రింకింగ్ తీసుకోలేము. ఇంకా మనకి మోస్ట్ సిమిలర్ రైట్. సో స్ట్రింకింగ్ అని మనకి సెకండరీ మీనింగ్ తీసుకోవచ్చు, కానీ మనకి ప్రైమరీ మీనింగ్ మనకి స్ట్రింకింగ్ తీసుకో. మనకి స్ట్రింకింగ్ అని మీనింగ్ మనకి రిడక్షన్ అంటాం, రిడక్షన్ రైట్. ఫంక్షనింగ్ అంటామా? నో. సో ఎన్హాన్సింగ్ అని మీనింగ్ ఏంటి మనకి? ఇంప్రూవింగా? నో.
ఇంకేమైనా మనకి రివైవింగ్, మనకి రివైవ్ అని మీనింగ్ అంటే వివా అంటే లైఫ్, గివింగ్ లైఫ్ అగైన్, దాన్ని ఏమంటామంటే రివైవ్ అంటాం. ఇది మనకి కాదు కదా. ఇంకా మనకి వర్సనింగ్, ఆ మనకి ఏమనుకున్నాం మనకి, సో క్రంబ్లింగ్కి వర్సనింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 7. Okay, so which of the following words is most opposite in meaning as obfuscation highlighted in the given passage? మనకి ఏం కావాలి, మనకి మోస్ట్ ఆపోజిట్ కావాలి. దేనికి కావాలి మనకి, అబ్ఫస్కేషన్. సో అబ్ఫస్కేషన్ మనకి ఏం కావాలి, ఆపోజిట్ కావాలి, మనకి యాంటోనిమ్ కావాలి. నార్మల్గా అబ్ఫస్కేషన్ మీనింగ్ ఏమనుకున్నాం మనం, నాట్ క్లియర్. అబ్ఫస్కేషన్ మీనింగ్ ఏంటి మనకి, నాట్ క్లియర్. సో నాట్ క్లియర్ కాబట్టి దానికి ఆపోజిట్ ఏమైంది మనకి, క్లియర్. సో క్లియర్ ఏమవుతుంది చూద్దాం. రైట్, మనకి డిలేటా, మనకి డిలేటెడ్ మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో ఎన్లార్జ్, డిలేటెడ్ మీనింగ్ ఏంటి మనకి, ఎన్లార్జ్. అప్పుడప్పుడు అంటాం మనం ఏమంటామంటే డిలేటెడ్ ఐస్ అంటాం. ఏమంటాం మనం, డిలేటెడ్ ఐస్. సో డిలేటెడ్ ఐస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎన్లార్జ్డ్ ఐస్. పెద్దగా కళ్ళు పెద్దగా చేస్తేనే ఏమంటామంటే డిలేటెడ్ అంటాం. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అన్టాంగిల్. మనకి ట్యాంగిల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, థింగ్స్ని మనం కాంప్లికేట్ చేసి దాన్ని ఏమంటాం, ట్యాంగిల్ అంటాం. అన్టాంగిల్ అంటే మీనింగ్ మనకి సాల్వ్ చేయడం. మీనింగ్ ఏం కావచ్చు మనకి, అన్రావెల్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే కాంప్లికేటెడ్ థింగ్స్ని సో ఈజీ చేసి దాన్ని ఏమంటారు, అన్రావెల్ అంటారు, అన్టాంగిల్ అంటారు. సో దిస్ కెనాట్ బి ద ఆన్సర్. ఇంకా మనకి అబ్స్క్యూర్. మనకి అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, అగైన్ అన్క్లియర్. అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, అన్క్లియర్. సో అన్క్లియర్ అది చూడండి మనకి ఏం కావాలి ఇక్కడ, అబ్ఫస్కేషన్ మీనింగ్ ఏంటి, నాట్ క్లియర్. సో ఇది కూడా మనకి నాట్ క్లియర్, సినిమా అయిపోతుంది. మనకి కావాల్సిన మనకి ఏంటి, యాంటోనిమ్. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. ఇంకేమైనా మనం చూడండి ఇక్కడ, రైట్. సో ఎల్యూసిడేట్, మనకి ఏమైనా మనకి ఎల్యూసిడేట్. మనకి ఫ్యాబ్రికేట్ మీనింగ్ ఏంటి, ఫ్యాబ్రికేట్. సో ఫ్యాబ్రికేట్ అంటే మనకి సో దేనైనా సరే సో పుట్టిస్తుంది ఏమంటామంటే ఫ్యాబ్రికేట్ అంటాం. రైట్, సో రైట్, క్రియేట్. ఫ్యాబ్రికేట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, క్రియేట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, ఎల్యూసిడేట్. మనకి ఎల్యూసిడేట్ మనకి ఏముంది, లూసిడ్. లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, క్లియర్. అంటే టు క్లియర్ సంథింగ్, ఎల్యూసిడేట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో ఎల్యూసిడేట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అబ్ఫస్కేషన్ అన్క్లియర్ కదా, ఆన్సర్ ఏమైతే మనకి ఎల్యూసిడేట్. ఒకవేళ మీకు ఇక్కడ ఎల్యూసిడేట్ లేదనుకోండి, ఎల్యూసిడేట్ లేకుండా వేరే ఏదో వర్డ్ ఇచ్చారనుకోండి, అప్పుడు సో నియర్లీ ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు అంటే అన్టాంగిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఎల్యూసిడేట్ లేదంటే మనకి ఎల్యూసిడేట్ మనకి డైరెక్ట్గా యాంటోనిమ్. ఒకవేళ ఎల్యూసిడేట్ లేకపోతే నెక్స్ట్ పాసిబుల్ మనకి ఏంటి ఇక్కడ, అన్రావెల్ కానీ అన్టాంగిల్. అంటే కాంప్లెక్స్ థింగ్స్ ఏం చేస్తున్నాం మనం, ఈజీ చేస్తున్నాం అంటే మనం ఏం కొంచెం క్లియర్ చేస్తాం అనుకోవచ్చు. సో ఒకవేళ అలా ఇస్తే, ఒకవేళ ఇది లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే అన్టాంగిల్. బట్ సో మనకి క్లియర్గా ఎల్యూసిడేట్ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి లూసిడ్. మనకి ఎప్పుడైనా సరే లూసిడ్ అంటే మనకి ఏమొస్తుంది మనకి, క్లియర్. గుర్తుపెట్టుకోండి, లూసిడ్ అంటే క్లియర్, లూసిడ్. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 8. Okay, so what are the initiatives taken by the government టు అడ్రస్ హంగర్? ఓకేనా, మనకి గవర్నమెంట్ అనేవి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, దేనికోసం, టు అడ్రస్, టు రిజాల్వ్ ద హంగర్. సో హంగర్ని రిజాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందని చెప్తున్నాను. రైట్, ఇప్పుడు మన ఆన్సర్లో చూద్దాం. మనకి చూడండి మనకి ఏముంది మనకి, సో ఇంట్రడ్యూస్డ్ ద రిలీఫ్ ప్యాకేజ్ ఆఫ్ 1.7 lakh crore అండర్ ద ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అవునా కదా, మనకి ఇది ఇంట్రడ్యూస్ చేశారు కదా, కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ మనం ఎందుకంటే చూడండి, సో ఎక్స్పాన్షన్ టిల్ March 2021 టు కవర్ అండ్ అడిషనల్ 8 crore ఇండివిజువల్స్ టు ఎన్షూర్ దట్ మైగ్రెంట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్. ఇది కరెక్టే, కానీ ఇక్కడ మనకి మార్చి కాదు కదా, మే మంత్ మనకి ఏంటి, మే. మనకి అంతా కరెక్టే, ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే, కానీ మంత్ ఒక్కటే మనం మార్చ్ అన్నాడు. కానీ యాక్చువల్గా ఏంటి మనకి మేలో తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మంత్ మిస్టేక్ ఉంది కాబట్టి మనకి ఇది ఏమైంది మనకి నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. సో మెయింటెనెన్స్ ఆఫ్ ఫుడ్ స్టాక్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ PDS ఇది తీసుకొచ్చారా, గవర్నమెంట్ ఇది తీసుకురావాలి. దీని బదులు ఏం తీసుకొచ్చారు మనకి, 1 nation 1 ration కార్డ్ స్కీమ్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఓన్లీ ఏ. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమైనా చూడండి, 9 నుంచి ఏమైనా చూడండి, ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం. సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ 4 words given in bold in each. Which of the following words should replace each other to form a meaningful and grammatically correct sentence? మనకి ఏం కావాలి మనకి, సో మనకి వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే, సో వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏమొస్తాయి ఇక్కడ మనకి, సో కరెక్ట్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఏ వర్డ్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకి కరెక్ట్ మీనింగ్ వస్తుందో వాటిని మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ ఆన్సరింగ్ దిస్ వన్, 9th one. ఓకే, రైట్. సో మనకి ద ప్రొటెస్ట్ ఆఫ్ మ్యాసివ్ ఫార్మర్స్ ఎరప్షన్ అక్రాస్ ఇండియా అగెన్స్ట్ ద
ఫార్మ్ యాక్ట్స్ హ్యాస్ షాక్డ్ దోస్ ఇన్ ద సీట్ ఆఫ్ పవర్ ఇన్ ఢిల్లీ. సో మనం చూసుకుంటే మనకి 4 బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. 4 బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి మనకి? ప్రొటెస్ట్ అనే బోల్డ్ వర్డ్ ఉంది కనుక, ఎరప్షన్ ఉంది, ఇంకా మనకి ఏముంది? సో షాక్డ్ ఉంది, ఇంకేముంది మనకి? సో పవర్ ఉంది. వీటి మనకి సో వీటి ప్లేస్లో ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఇన్ ఢిల్లీ ఉంది కదా, సీట్స్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ పవర్ ఉంది కాబట్టి ఇది కరెక్టే, కాబట్టి దాన్ని మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇంకా మనకి ఏముంది? సో హ్యాస్ ప్లస్ V3 రావాలి కాబట్టి V3 వచ్చింది. ఇంకెక్కడ కూడా మనకి V3 లేదు కాబట్టి మనం ఇంకా ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఇక్కడ షాక్ ఉండాల్సిందే. అని మనకి డీని సో సిని మనం మార్చాల్సిన పని లేదు, డీని సిని మనం మార్చాల్సిన పని లేదు, రైట్. మిగిలిన మనకి ఏంటి ఆన్సర్? ఏని బిని మనం మార్చితే సరిపోతుంది. కాబట్టి ఎక్కడైనా మనకి ఆప్షన్లో సి కానీ లేదంటే డి కానీ సి కానీ ఉంటే మనం ఏం చేయొచ్చు? వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆబ్వియస్గా మనకి మిగిలింది మనకి ఏంటి? ఓన్లీ ఏబి ఒకటే మిగిలింది. అంటే మనకి ఏం కావచ్చు? సో అయితే ఆన్సర్ ఏమైతే మనకి ఏబి అయింది, లేదంటే ఏమైతే మనకి సెంటెన్స్ ఇస్ కరెక్ట్ అయింది. మనం చూద్దాం, రైట్. సో ద ప్రొటెస్ట్ ఆఫ్ మ్యాసివ్ ఫార్మర్స్ అంటాం, మనకి ఏం రావాలి? సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని రావాలి, అంతేగాని సో ఫార్మర్స్ ఎరప్షన్ కాదు. ఎరప్షన్ ఆఫ్ మ్యాసివ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేవి ఎరప్ట్ అయితే కానీ ఫార్మర్స్ ఎరప్ట్ కారు. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఖచ్చితంగా మనకి ఎరప్షన్ ఇక్కడ రావాలి. సో ఎరప్షన్ మనకి ఒకేసారి మనకి సడన్గా సో వస్తుంది ఏమంటామంటే ఎరప్ట్ అంటాం, రైట్. సో డిశ్చార్జ్, సడన్ డిశ్చార్జ్ ఏమంటామంటే ఎరప్ట్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి? ఇక్కడ ద ఎరప్షన్ ఆఫ్ మ్యాసివ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ రావాలి. కాబట్టి మనకి ఏం చేయాలి? ఏని బిని మనం చేంజ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏబి. సింపుల్ క్వశ్చన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let us answer question number 10. Okay. The reason for poor markets investment in private is the presence of high transaction cost in produce, collection and aggregation. So మనం చూడడానికి సో ఇక్కడ కూడా బోల్డ్ వర్డ్స్ ఏమైనా చూడక, సో మార్కెట్స్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, ఓకే. సో ప్రైవేట్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, ఇంకా సో ట్రాన్సాక్షన్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, సో అగ్రిగేషన్ అనే బోల్డ్ వర్డ్ ఉంది. ఇప్పుడు మనకి సో కరెక్ట్ ప్లేస్లో ఏమున్నాయో చూద్దాం. కరెక్ట్ ప్లేస్ మనకి ఏమైనా చూడకి ఎండ్ వచ్చిందా? మనకి ఎప్పుడైనా సరే ఎండ్ వచ్చిందంటే బోత్ సైడ్స్ ఏమున్నారంటే మనకి సిమిలర్ ఐడియాస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎండ్ వచ్చిందంటే మనకి బోత్ సైడ్స్ ఎలా ఉండాలి? మనకి సిమిలర్ ఐడియాస్, రైట్. ఇటువైపు మనకి ఏమొచ్చింది? మనకి కలెక్షన్ వచ్చింది కదా, ఇటువైపు కలెక్షన్ వచ్చిందంటే ఇటువైపు కూడా అలాంటి ఐడియా రావాలో వచ్చిందా లేదా? మనకి అగ్రిగేషన్. సో అగ్రిగేషన్ మనకి రూట్ వాడే ఉంది మనకి గ్రెగ్. సో నార్మల్గా గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి గ్రూప్. గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి గ్రూప్. మనకి సెగ్రిగేషన్, గ్రిగేరియస్, ఎగ్రీజియస్ అవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి గ్రెగ్ అంటే గ్రూప్. అగ్రిగేషన్ మీనింగ్ ఏంటి? మనకి సో గ్యాదరింగ్. కాబట్టి అటువైపు ఉంది కలెక్షన్ ఉంది, ఇటువైపు ఏముంది? గ్యాదరింగ్. సో రెండు కూడా సేమ్ మీనింగ్ కన్వే చేస్తున్నా, సో సేమ్ మీనింగ్ కన్వే చేస్తున్నాయి కాబట్టి మనకి సో సి డిని మనం చేంజ్ చేయలేము. అంటే మనకి ఇక్కడ డిని మనం చేంజ్ చేయలేము. డి అనేది మనకి సో ప్రాపర్ ప్లేస్లో ఉంది, డి ప్రాపర్ ప్లేస్లో ఉంది కాబట్టి సో ఏడి ఆన్సర్ కాదు, సో బీడి ఆన్సర్ కాదు, కాబట్టి రెండు ఎలిమినేట్ చేయొచ్చు. లాజిక్ అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ సో హై ట్రాన్సాక్షన్ కాస్ట్. ఇక్కడ మనకి ఏముంది? హై కాస్ట్ నౌన్ కదా, మనకి ఏమొచ్చింది? ట్రాన్సాక్షన్ నౌనే. బట్ ఈ కాస్ట్కి ఎలా యాడ్ చేస్తుంది? మనకి అడ్జెక్టివ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కాబట్టి ఇది మొత్తం ఈ ఫ్రేజ్ మొత్తం సరిపోయింది కాబట్టి మనం సీని కూడా చేంజ్ చేయాల్సిన పని లేదు, సీని కూడా చేంజ్ చేయాల్సిన పని లేదు కాబట్టి బీసీ ఆన్సర్ కాదు. కాబట్టి మనకి ఏమొస్తుంది? ఓన్లీ పాసిబిలిటీ ఏబి. అయితే మనకి ఆన్సర్ ఏమైంది? ఏబి అంటే సి అయితే, లేదంటే ఆన్సర్ ఏమైంది? మనకి సి. రెండింటిలో మనకి పాసిబిలిటీ ఉంది. మీ ఎగ్జామినేషన్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. మీకు ఏదైతే సింపుల్ అయితే, ఒకవేళ మీకు ఎలిమినేషన్ సింపుల్ అనుకోండి, ఎలిమినేషన్ ఫాలో అవ్వండి. లేదు మీకు డైరెక్ట్గా చేయగలం అనుకోండి, డైరెక్ట్ చేసేయండి, నో ప్రాబ్లం, రైట్. సో నో సి. సో రీజన్ ఫర్ పూర్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ అంటామా? నో. ఇప్పుడు ఏం అవ్వాలి? సో ద రీజన్ ఫర్ పూర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రైవేట్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ప్రైవేట్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏం అవ్వాలి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మార్కెట్. కాబట్టి ఆన్సర్ ఏదైతే మనకి ఏని బిని మనం సి ఇంటర్చేంజ్ చేయాలి, రైట్. సో ఏబిని ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 11. Okay. Adaptive motor skills enable living organisms to accomplish sophisticated motor tasks and offer them better chances to survive in nature. Okay. మనం అయితే చూద్దాం. మనకి ఫస్ట్ మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి? అడాప్టివ్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, ఓకే. ఇంకా ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఇంకా మనకి రైట్ సోఫిస్టికేటెడ్, ఇంకా మనకి ఉంది సో ఛాన్సెస్. దీస్ ఆర్ ద బోల్డ్ వర్డ్స్, రైట్. ఇది మనకి ఫస్ట్ రీడింగ్లో ఎటువంటి ఎర్ర కూడా కనిపించట్లేదుగా. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. మనకి ఏమవుతుంది? మనకి మోటార్ స్కిల్స్ కదా, దాని ముందు ఏమవుతుంది? మనకి అడాప్టివ్ అంటే మనకి ఐవీఈతో ఎండ్ అవుతుంది కదా, ఏమవుతుంది? మనకి యాడ్జెక్టివ్. నార్మల్గా పాజిటివ్, నెగిటివ్, ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అలాంటి వర్డ్స్ ఐవీఈతో ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ అయితే. ఇక్కడ మనకి మోటార్ స్కిల్స్ నౌన్ కాబట్టి ఆబ్వియస్గా అడాప్టివ్, సో మోటార్ స్కిల్స్. మనకి అడాప్టివ్ అంటే మీనింగ్ ఏంటి? అడాప్ట్. యాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సో సూటబుల్. యాప్ట్ అంటే సూటబుల్ కాబట్టి అడాప్ట్ అంటే మనకి సూటబుల్ కాబట్టి సూటబుల్ మోటార్ స్కిల్స్ ఎనేబుల్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనకి ఈ ఫ్రేజ్ కూడా సరిపోయింది కదా, లివింగ్ ఆర్గానిజమ్స్. సో టు అకంప్లిష్ అంటే అచీవ్, అకంప్లిష్ అంటే అచీవ్, అకంప్లిస్ అంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. అకంప్లిస్ మనకి ఇది ఉంటుంది, రైట్. అకంప్లిష్
అకంప్లిష్ అంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్, అకంప్లిష్ అంటే అచీవ్. ఓకే, సోఫిస్టికేటెడ్ అంటే రిఫైన్డ్, సోఫిస్టికేటెడ్ మీన్ మనకి రిఫైన్డ్, రైట్. సోఫిస్టికేటెడ్ మోటార్ టాస్క్, ఇది కూడా మనకి ఈ ఫ్రేజ్ కూడా సరిపోయింది కదా. నెక్స్ట్ వర్డ్, అండ్ ఆఫ్టర్ దెమ్ బెటర్ ఛాన్సెస్, బెటర్, సో బెటర్ సోఫిస్టికేటెడ్ అంటామను, బెటర్ ఛాన్సెస్, ఇంకేం పాసిబుల్, బెటర్ ఆర్గనైజేషన్స్ అంటామను, బెటర్ ఛాన్సెస్. కాబట్టి అన్ని యాస్టీస్గా వాటి ప్లేస్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమైతే మనకి ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 12. ఇక్కడ సో క్వశ్చన్ నెంబర్ 12 నుంచి మనకి ఏమున్నాయి, మనకి స్పాటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా చేద్దాం. ఓకే, సో ద కంటిన్యూడ్ హెల్తీ పెర్ఫార్మెన్స్, ఓకేనా, ద కంటిన్యూడ్ హెల్తీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫార్మ్ సెక్టర్ హెల్ప్డ్ ఈజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ ద ఎకానమీ. ఓకే, సో మనకి సో క్లియర్గా మనకి ఫస్ట్ రీడింగ్లోనే ఒక ప్లేస్లో ఎర్రర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి హెల్తీ పెర్ఫార్మెన్స్ ఉందా, హెల్తీ పెర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ మనకి నౌను, హెల్తీ యాడ్జెక్టివ్, దీని ముందు మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఆర్టికల్ వచ్చిందా, ఆర్టికల్ వచ్చింది, నౌన్ వచ్చింది, ఆర్టికల్ నౌన్, సో కాంబినేషన్, సో నౌన్ ముందు యాడ్జెక్టివ్, కాంబినేషన్, యాడ్జెక్టివ్ ముందు మళ్ళీ ఇంకేం ఉండొచ్చు, మనకి ఇంకో యాడ్జెక్టివ్ ఉండొచ్చు. అంటే ఈ ప్లేస్లో మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి ఏమొచ్చి మనకి కంటిన్యూడ్ అంటే V3 కదా. సో V3 కానీ V4 కానీ, సో బోత్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ వాట్, యాడ్జెక్టివ్స్, నో ప్రాబ్లం. రెండు కూడా మనం ఎలా యూజ్ చేయొచ్చు, మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. కాకపోతే సో V3 ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఏ సెన్స్లో వాడతాం, ప్యాసివ్ సెన్స్లో వాడతాం. సో V4 ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, యాక్టివ్ సెన్స్లో వాడతాం. అంటే ఎలా అంటే సపోజ్ ఎలా ఉందనుకో, రైట్, సింపుల్గా నేను రైట్ వాషింగ్ మిషన్ అన్నాను అనుకోండి, వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్. సో మెషిన్ మనకి ఏంటి, నౌన్, వాషింగ్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్. మనకి వాషింగ్ మిషన్ అంటానా, వాష్డ్ మిషన్ అంటానా, వాషింగ్ మిషన్ అంటారు. ఎందుకంటే మిషన్ వాష్ చేస్తుంది, వాష్ కాదు, కాబట్టి V4 వచ్చింది, అంటే యాక్టివ్. అలా కాకుండా క్లోత్స్ అన్నాను అనుకోండి, క్లోత్స్, వాషింగ్ క్లోత్స్ అంటానా, వాష్ క్లోత్స్ అంటానా, వాష్ క్లోత్ అంటే క్లోత్స్ని మనం వాష్ చేస్తాం, అంటే ప్యాసివ్, కాబట్టి ఏమొచ్చి మనకి V3. అంటే సో చేస్తే యాక్టివ్ అయితే V4, ప్యాసివ్ అయితే మనకి ఏం రావాలి, V3. ఇక్కడ మనం చూడక మనకి ఏ సెన్స్ ఇది, కంటిన్యూడ్ హెల్తీ పెర్ఫార్మెన్స్, అది యాక్టివ్ సెన్సా ప్యాసివ్ సెన్సా, పెర్ఫార్మెన్స్ అనేది యాక్టివ్ సెన్స్లో మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనకి సో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్, సో నార్మల్గా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ మనం యాక్టివ్ సెన్స్లోనే తీసుకుంటాం. ఓకేనా, సో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని మనం ఎలా తీసుకుంటాం మనం, సో రైట్ ఎలా తీసుకుంటాం, కంటిన్యూడ్ డెవలప్మెంట్ అని చెప్పాం, కంటిన్యూయింగ్ డెవలప్మెంట్ అంటాం. సో యాక్టివ్ సెన్స్లో తీసుకుంటాం, రైట్. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని మనం యాక్టివ్ సెన్స్లో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ అనేది మనకి అబ్స్ట్రాక్ట్ ఐడియా, కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి మనం, యాక్టివ్ సెన్స్లో తీసుకోవాలి. కాబట్టి యాక్టివ్ సెన్స్లో మనకి ఏం రావాలి, V4 రావాలి. ఇక్కడ ఏముంది మనకి V3, అంటే ఏం రావాలి ఇక్కడ, ద కంటిన్యూయింగ్ హెల్తీ పెర్ఫార్మెన్స్, ద కంటిన్యూయింగ్ హెల్తీ, లేదంటే ఏం చెప్పచ్చు, ద కంటిన్యూస్ హెల్తీ కంటిన్యూస్ అని చెప్పాలి, కంటిన్యూయింగ్ హెల్తీ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూయింగ్ ఉండాలి. కాబట్టి సో ఆన్సర్ ఏమైంది మనకి ఏలో మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 13. Okay, so not only it was raining all day at the wedding but also the band was late. Okay, మనకి క్లియర్గా సో ఎర్రర్ క్లియర్ కనిపిస్తుంది మనకి ఏంటి ఇక్కడ, హార్డ్లీ కానీ, ఓకేనా, స్కేర్స్లీ కానీ, బేర్లీ కానీ, నాట్ ఓన్లీ కానీ. ఓకే, ఇవన్నీ వస్తే మనకి ఏం రావాలి, మనకి దీన్ని ఎలా యూజ్ చేస్తాం మనం, రిటారిక్ ఎఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం మనం, రిటారిక్ ఎఫెక్ట్. మనం రిటారిక్ ఎఫెక్ట్లో యూజ్ చేస్తే అక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి, మనకి సో ఏం రావాలి, మనకి ఇన్వర్షన్ రావాలి. ఏం రావాలంటే మనకి ఇన్వర్షన్ రావాలి. సో ఇన్వర్షన్ రావాలి కాబట్టి ఇన్వర్షన్ ఎలా ఉంటుంది, మనకి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాన్ని ఏమంటాం మనం, ఇన్వర్షన్ అంటాం. సో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, నాట్ ఓన్లీ, సో ఇట్ వాజ్ రాకూడదు, ఇట్ మనకి సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెర్బ్ కదా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ రాకూడదు, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రావాలి. కాబట్టి ఏం రావాలి, నాట్ ఓన్లీ వాజ్ ఇట్ రావాలి. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి, పార్ట్ ఏలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 14. Okay, so this is a new India comprising of young people with global aspirations. ఓకేనా, సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఆస్పిరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఆస్పిరేషన్స్, సో రైట్ ఆస్పిరేషన్స్ మనకి హోప్స్, లేదంటే ఎయిమ్స్, టార్గెట్స్ అని చెప్పాలి, ఆస్పిరేషన్స్. ఓకే, సో మొత్తానికి ఎర్రర్ ఎక్కడ మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడగలరా, సో కంప్రైజింగ్ ఆఫ్, నార్మల్గా కంప్రైజింగ్ ఆఫ్ ఉండదు. ఓకేనా, సో కంప్రైజింగ్ ఉంటుంది, ఎందుకంటే నార్మల్గా కన్సిస్ట్ ఉంది అనుకోండి, కన్సిస్ట్ ఆఫ్ ఉందా, సో కన్సిస్ట్ ఆఫ్ అనొచ్చు, లేదంటే మనం ఏమనొచ్చు అంటే కంప్రైజ్ అనొచ్చు. ఓకే, కన్సిస్ట్ ఆఫ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం, కంప్రైజ్ అనొచ్చు, రైట్. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ అనొచ్చు, లేదంటే డిస్పైట్ అనొచ్చు.
సి ఇక్కడ మనకి కంప్రెస్ ఆఫ్ రాదు, అదేవిధంగా డిస్పైట్ ఆఫ్ రాదు, అంటే ఇన్స్పైట్ ఆఫ్ అనండి, లేదంటే డిస్పైట్ అని, అంతేగాని డిస్పైట్ ఆఫ్ అనొద్దు, అంటే కన్సిస్ట్ ఆఫ్ అనండి, లేదంటే కంప్రైజ్ అని చెప్పండి, అంతేగాని కంప్రైజ్ ఆఫ్ అని చెప్పొద్దు. సేమ్ రైట్. సో రిటర్న్ ఉందనుకోండి, రిటర్న్ బ్యాక్, సారీ సపోజ్ మనం ఏమనొచ్చు, మనం కమ్ బ్యాక్ అనొచ్చు. కమ్ బ్యాక్ని మనం ఏమంటామంటే రిటర్న్ అంటాం, కమ్ బ్యాక్ని ఏమంటాం మనం రిటర్న్ అంటాం, అంతేగాని మనకి రిటర్న్ బ్యాక్ రాకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకేమైనా మనకి, సో లుక్ ఎట్ ఉంది, రైట్, లుక్ ఎట్ అని చెప్పొచ్చు, కానీ సీ ఎట్ అని చెప్పొద్దు, జస్ట్ సి అంతే, సి ఎట్ అని చెప్పం, రైట్. ఇంకా మనకి ఏమున్నాయి, లిజన్ తర్వాత ఏం రావచ్చు మనకి, లిజన్ టు అని చెప్పొచ్చు, అంతేగాని హియర్ టు అని చెప్పాం. ఓకేనా. సో లిజన్ టు అని చెప్పండి, లేదంటే హియర్ అని చెప్పండి, అంతేగాని హియర్ టు చెప్పకూడదు, రైట్. లుక్ ఎట్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు, సి అని చెప్పొచ్చు. ఇంకేమో మనకి టాక్, నార్మల్ ఏం చెప్పొచ్చు, మనం టాక్ అబౌట్ అని చెప్పొచ్చు, అంతేగాని ఏం చెప్పకూడదు, డిస్కస్ అబౌట్ అని చెప్పకూడదు. ఎందుకంటే మనకి టాక్ అబౌట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డిస్కస్, కాబట్టి మళ్ళీ ఏం రాదు మనకి, డిస్కస్ అబౌట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ మనకి ఏమి ఇచ్చాక కన్సిస్ట్ ఆఫ్, కంప్రైజ్. మనకి అంటే ఏమన్నా కన్సిస్ట్ ఆఫ్ అనొచ్చు, లేదంటే కంప్రైజ్ అని చెప్పొచ్చు, కానీ కంప్రైజ్ ఆఫ్ రాదు. ఓకే. కాబట్టి ఎవరైనా మనకి పార్ట్ సిలో మనకి ఎర్రర్ వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో మనకి 15th క్వశ్చన్ మనకి ఏంటి, బ్లాంక్స్. చేద్దామా, ఆన్సర్ చేద్దామా, రైట్. సో బ్లాంక్స్ కాబట్టి డైరెక్ట్ చేద్దాం. టు డాష్ పీపుల్ ఫాలో ద ఫిజికల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, ద అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ డ్రాన్ ద సర్కిల్స్ ఎట్ ద పోలింగ్ సెంటర్స్, రైట్. సో పోలింగ్ సెంటర్స్లో ఏం చేసిందంటే మనకి సర్కిల్స్ గీసిందంటే ఎందుకు, పీపుల్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్ ఫాలో కావాలని, కాబట్టి అలాంటి మీనింగ్ ఏం కన్వేస్తుంది, రైట్. 2 + ఏం రావాలి మనకి V1. టు డ్రైవ్ పీపుల్ అంటామా, నో. టు పెర్సుయేడ్, సో పాసిబిలిటీ ఉంది, టు పెర్సుయేడ్ అని చెప్పొచ్చు, టు కంపల్ అని చెప్పొచ్చు, టు ఇండ్యూస్, అంటే మనకి ఇండ్యూస్ అన్న మీనింగ్ ఏంటి మనకి, పెర్సుయేడ్. బోత్ ఆర్ సినోనిమ్స్. సో పెర్సుయేడ్ ఇంకా మనకి ఇండ్యూస్ మనకి ఏంటి సినోనిమ్స్. ఇంకేం మనకి అల్యూర్, అల్యూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి అట్రాక్ట్, అల్యూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి అట్రాక్ట్. అల్యూర్ అన్న ల్యూర్ అన్న, అల్యూర్ ల్యూర్ బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్స్. ఓకే. మొత్తానికి అయితే అల్యూర్ కాదు ఇది కాదు. ఇప్పుడు ఏం తేడా, పెర్సుయేడ్ ఉంది, ఇండ్యూస్, మనకి 2 సినోనిమ్స్ కాబట్టి ఒకటి ఆన్సర్ అయితే ఇంకోటి ఆబ్వియస్గా ఆన్సర్ కావాలో వద్దా, కాబట్టి 2 ఎలిమినేట్ చేయండి. అది కాకుండా ఇంకోటి మనకి ఇక్కడ ఎస్ ఉంది లేదా, ఎస్ ఉంది కాబట్టి ఏమైనా 2 + V1 బేస్ ఫామ్ రావాలి. సో వితౌట్ ఎస్ రావాలి, కాబట్టి 2 ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి కంపేర్. కంపేర్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫోర్స్, కంపేర్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫోర్స్. కాబట్టి టు ఫోర్స్ పీపుల్ ఫాలో ద ఫిజికల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, సో ద అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ డ్రాన్ ద సర్కిల్స్ ఎట్ ద పోలింగ్ సెంటర్స్. కాబట్టి ఆబ్వియస్ మనకి ఏమైంది ఫోర్స్. మనకి పెర్సుయేడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి పెర్సుయేడ్, టు మేక్ సమ్వన్ యాక్సెప్ట్ సంథింగ్, to make someone accept something by giving an appropriate reason. అప్రోప్రియేట్ రీజన్ ఇచ్చి, ఓకేనా. సో వాళ్ళ తర్వాత ఒప్పిస్తుందని ఏమంటామంటే పెర్సుయేడ్ అంటే. అది రాదు కదా మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 16. Okay. So affordable meaning ఏంటి, we can buy, దాన్ని ఏమంటామంటే affordable అంటాం, రైట్. సో affordable housing is the dash of a sustainable and healthy city, but it also represent India's weakest link. ఓకేనా. affordable housing is the వచ్చింది కాబట్టి ఏం అక్కడ నౌన్ రావు, రైట్. ద ప్లస్ నౌన్. చూడండి, ద నెససరీ అంటామా, నెససరీ అని మనకి ఏంటి యాడ్జెక్టివ్, మనకి ఏం రావాలి, నౌన్ రావాలి, కాబట్టి ఎలిమినేట్ చేయండి. ద సెక్యూరిటీ అంటామా, ఇది మనకి ఐటీవై అయితే ఎండ్ అవుతుంది కాబట్టి నౌనే, కానీ ద సెక్యూరిటీ ఆఫ్ సస్టైనబుల్ అంటామా, నో. సో ఇంకా మనకి ఎసెన్షియల్ అంటామా, దేని ఏఎల్, కాబట్టి ఇదేమైతే మనకి యాడ్జెక్టివ్, కాబట్టి రాదు కదా. నెక్స్ట్ వన్. సో ప్రోటోటైపా, ఒక మోడలా, ఇది మోడల్ ఆఫ్ సస్టైనబుల్ హెండీ, నో మోడల్ కాదు, రైట్. ఇంకేం మనకి కార్నర్ స్టోన్ మీనింగ్ ఏంటి మనకి బేసిస్ లేదంటే ఫౌండేషన్, బేసిస్ లేదంటే ఫౌండేషన్. సో మనకు కావాల్సిన మనకి ఏంటి, సో అఫోర్డబుల్ హౌసింగ్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ ఏ సస్టైనబుల్ అండ్ హెల్దీ సిటీ, బట్ ఇట్ ఆల్సో రిప్రజెంట్ ఇండియాస్ వీకెస్ట్ లింక్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి కార్నర్ స్టోన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. So let us answer question number 17, right. సో మనకి ఏమైంది చూడ, స్కూల్స్ డాష్ ద కంట్రీ వర్ క్లోజ్డ్ ఇన్ మార్చ్ టు కంటైన్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 అండ్ పార్షల్లీ రీఓపెన్ ఇన్ సమ్ స్టేట్స్ ఫ్రమ్ October 15. ఓకే. కేవలం స్కూల్స్ గురించి మాట్లాడుతాం కదా. స్కూల్స్ డాష్ ద కంట్రీ, ఇక్కడ మనకి ఏమొచ్చింది, కంట్రీ వచ్చింది, మనకి నౌన్ కదా. ఇది మనకి ఏముంది, ఇక్కడ స్కూల్స్ వచ్చిందా, స్కూల్స్ మనకి నౌనే. ఓకే. మనకి కంట్రీ కూడా నౌనే. సో నౌన్ వచ్చాడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి ఒక నౌను ఒక తర్వాత మళ్ళీ ఇంకో నౌన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి ఏముంటాయంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో పాసిబిలిటీ ఏ ఏంటంటే మనకి కంజంక్షన్,
సో మనకి ఏం రావచ్చు, మనకి కంజంక్షన్ రావచ్చు, ఇది పాసిబిలిటీ ఏ. ఇంకో పాసిబిలిటీ మనకి ఏంటి, పాసిబిలిటీ బి మనకి ప్రిపోజిషన్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి రైట్. సో మనకి కంజంక్షన్ ఎప్పుడు వస్తుంది, మనకి వాటిని జాయిన్ చేస్తే. సో ఈ 2 నౌన్స్ మనం జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, కంజంక్షన్. కాకుండా ఈ 2 నౌన్స్ మనం రిలేట్ చేసామనుకోండి, రిలేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ప్రిపోజిషన్. సో ఏ బి అని మనకి మనకి ఏం రావచ్చు, నౌన్కి మధ్య మనకి పాసిబిలిటీస్ ఏంటి మనకి ఇక్కడ. సో కంజంక్షన్ రావచ్చు, లేదంటే ప్రిపోజిషన్ రావచ్చు రైట్. సో కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, జాయిన్ చేయడానికి. ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, రిలేట్ చేయడానికి రైట్. ఇక్కడ ఆబ్వియస్గా ఆప్షన్ మనకి ఎక్కడ కూడా కంజంక్షన్ లేదు కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏం రావాలి, ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ రావాలి, స్కూల్స్ ఓవర్ ద కంట్రీ అంటామా, స్కూల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ అని చెప్పొచ్చు, కానీ స్కూల్స్ ఓవర్ ద కంట్రీ చెప్పలేం కాబట్టి దిస్ పాసిబిలిటీ, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. స్కూల్స్ ఇన్ ద కంట్రీ వర్ క్లోజ్డ్ ఇన్ మార్చ్. సో ఉన్న పాసిబిలిటీ స్కూల్స్ ఇన్ ద కంట్రీ, ఇంకేదో స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ, స్కూల్స్ త్రూ ద కంట్రీ, స్కూల్స్ రౌండ్ ద కంట్రీ. సో ఈ రెండు తీసేయచ్చు, త్రూ రౌండ్. ఇప్పుడు ఏం పాసిబిలిటీ కదా, స్కూల్స్ ఇన్ ద కంట్రీ, స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. రెండింటిలో బెస్ట్ పాసిబిలిటీ వచ్చాడు కదా, స్కూల్స్ ఇన్ ద కంట్రీ వర్ క్లోజ్డ్ ఇన్ మార్చ్ టు కంటైన్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 అండ్ పార్షియల్లీ రీఓపెన్డ్ ఇన్ సమ్ స్టేట్స్ ఫ్రమ్ October 5. అక్కడ సెన్స్ ఏంటి మనకి, ఓవరాల్గా మనకి ఇండియా మొత్తం మీద సో క్లోజ్ చేశారని చెప్పి ఆ సెన్స్ రావాలి కాబట్టి సింపుల్గా రావాలి చెప్పొచ్చు, స్కూల్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ సింపుల్ సెన్స్ కాబట్టి ఏ సెన్స్ వస్తుంది ఇక్కడ, సో మనకి సో ఆల్ ఓవర్ ద కంట్రీ అని చెప్పాలి. ఆల్ ఓవర్ ద కంట్రీ అనే సెన్స్ ఎక్కడ వస్తుంది ఇక్కడ, సో అక్రాస్. కాబట్టి ఇక్కడ మనకి బోత్ ఆర్ పాసిబిలిటీస్. సో బోత్ ఆర్ పాసిబిలిటీస్ అయినప్పటికీ ఇక్కడ మనకి సెన్స్ బట్టి మనకి ఏమొస్తుందంటే, సో ఓవరాల్గా అది కాకుండా ఏ సెన్స్ మనకి టు కంటైన్ ద సో స్ప్రెడ్. సో స్ప్రెడ్ని మనం కంటైన్ చేయాలి కాబట్టి ఏం చేశారంటే ఓవరాల్గా మనకి షట్ చేస్తేనే, ఓవరాల్గా క్లోజ్ చేస్తేనే అది మనకి కంటైన్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ అనే సెన్స్ రావాలి కాబట్టి మనకి ఏం రావాలంటే అక్రాస్ అని రావాలి. సో ఇదొక్కటి మనకి ఏం కావచ్చు అంటే, సో జస్ట్ కొంచెం కంటెక్స్ట్ ఆలోచించాలి. డైరెక్ట్ మనం చేయొచ్చు, బట్ మనకి పాసిబిలిటీస్ 2 ఉన్నాయి కాబట్టి మనం కంటెక్స్ట్ కూడా ఆలోచించాలి. కాబట్టి కంటెక్స్ట్ ఆలోచిస్తే మనకి ఏమొస్తుంది, స్కూల్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పలేం. కాబట్టి ఏమొస్తుంది మనకి, స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ ఆర్ క్లోజ్డ్ ఇన్ మార్చ్ టు కంటైన్ ద స్ప్రెడ్. మనకి ఆ సెన్స్ కన్వే కావాలంటే, సో అక్రాస్ ద కంట్రీ అంటేనే మనకి మనం అనుకున్న ఇంటెండెడ్ సెన్స్ కన్వే అవుతుంది కాబట్టి మనకి ఏం రావాలి, అక్రాస్ ద కంట్రీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. So let's answer question number 15. So most dash the leaders did not dwell. మనకి dwell and meaning మనకి so right dwell live అని చెప్పొచ్చు, continue to do something అని చెప్పొచ్చు, dwell. So keep on doing, then ఏమంటే dwell on right. So dwell on, so the leaders did not dwell on traditional security issues, global terrorism, conflict regions of intent, but instead charted areas for so Indo-US. ఓకేనా, ఏం డిస్కస్ చేశారంటే మనకి ఇండో-యూఎస్కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేశారని, కానీ ఏం డిస్కస్ చేయలేదంట, టెర్రరిజం గురించి డిస్కస్ చేయలేదంట, కాన్ఫ్లిక్ట్ గురించి డిస్కస్ చేయలేదంట, ట్రేడ్ గురించి కూడా డిస్కస్ చేయలేదు. అప్పుడు ఎలా మోస్ట్ రిమార్కబ్లీ అంటామా, మోస్ట్ ప్రాగ్మాటిక్లీ అంటామా, మోస్ట్ ఆఫుల్లీ అంటామా, మోస్ట్ ర్యాషనల్లీ అంటామా, మోస్ట్ ప్రాంప్ట్లీ అంటాం. ఇక్కడ సెన్స్ ఎలా వచ్చింది మనకి, పాజిటివ్ సెన్స్, నెగిటివ్ సెన్సా, సో పాజిటివ్ సెన్స్. సో పాజిటివ్ అది కాకుండా మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టి మీకు డ్వెల్ ఆన్ వచ్చింది, డ్వెల్ ఆన్. సో డ్వెల్ ఆన్ అనే వచ్చిందంటే కీప్ ఆన్ డూయింగ్ కదా, అది ఏ సెన్స్లో వాడతామంటే మనం నెగిటివ్ సెన్స్లో వాడతాం. ఓకేనా, జనరల్గా ఓకేనా. కాబట్టి అక్కడ నెగిటివ్ సెన్స్ కాబట్టి ఏమో డిడ్ నాట్ డ్వెల్ అన్నాడు రైట్. సో డ్వెల్ అంటే నెగిటివ్ సెన్స్, డిడ్ నాట్ డ్వెల్ అంటే పాజిటివ్ సెన్స్. మనకి పాజిటివ్ సెన్స్ కాబట్టి ఆప్షన్లో నెగిటివ్ ఉన్నాయని ఎలిమినేట్ చేయండి. నెగిటివ్ మనకి ఏమున్నాయి ఇక్కడ మనకి, సో ఆఫుల్లీ. సో ఆఫుల్ అంటే వెరీ బ్యాడ్ రైట్, దాన్ని ఎలిమినేట్ చేయండి. ర్యాషనల్ అంటే మీనింగ్ అంటే మనకి లాజికల్లీ. ఓకేనా, నెక్స్ట్ ప్రాంప్ట్లీ అంటే మీనింగ్ ఏంటి మనకి క్విక్లీ. ఇక్కడ మనకి సో అంటే క్విక్లీ అనే సెన్స్ రావట్లేదు, మన లాజికల్లీ అనే సెన్స్ రావట్లేదు కాబట్టి రెండు రావు. ఇంకేమో మనకి ప్రాగ్మాటికల్ మీనింగ్ మనకి రైట్ లైక్లీ అని చెప్పొచ్చు, లేదంటే రీజనబుల్ అని చెప్పొచ్చు, రీజనబుల్ లేదంటే లైక్లీ అని చెప్పొచ్చు. మోస్ట్ లైక్లీ ద లీడర్స్ డిడ్ నాట్ వెల్ అంటామా, నో, ఇది కూడా మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమో మోస్ట్ రిమార్కబ్లీ, కాబట్టి ఆన్సర్ అవుతుంది మోర్ ఎక్సెప్షనల్లీ అని చెప్పొచ్చు, కాబట్టి రిమార్కబ్లీ. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో దీన్ని ఏం చేయాలి మనం ఎలిమినేషన్ కాన్సెప్ట్లో చేయాలి రైట్. సో ఒకటి టోన్ యూజ్ చేసి ఎలిమినేషన్ చేయాలి, ఇంకోటి మనకి ఏంటి తర్వాత మీనింగ్స్ తెలుసుకొని ఆ మీనింగ్స్ అక్కడ రావట్లేదు కాబట్టి సో ఎలిమినేట్ చేయాలి. సో మొత్తానికి మనకి ఏం సార్ ఇక్కడ, ఎందుకంటే రిమైనింగ్ అన్ని ఉన్నాయి, అన్ని యాడ్వర్బ్స్ కాబట్టి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేయలేం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేయలేనప్పుడు ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి, టోన్ తెలియాలి, కంటెక్స్ట్ తెలియాలి. సో నార్మల్గా చాలా వరకు మనం ఏం చేయొచ్చు అంటే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ యూజ్ చేయలేము అప్పుడు మనం దేని మీద డిపెండ్ అవుతాం, మనం టోన్ ఇంకా సో సెంటెన్స్ రైట్ మనకి దాన్ని ఏమంటామంటే సెంటెన్స్ స్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంటాం. ఏ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆ సెంటెన్స్ అని కన్స్ట్రక్ట్ అయింది, ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ దాన్ని ఏం చేయాలి, గెస్ట్ చేయాల్సి వస్తుంది రైట్. ఆ బ్యాక్గ్రౌండ్ మనం గెస్ట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్కి సరిపోయే వర్డ్స్ ఉన్నాయో లేదో మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా సో మనకి ఎలిమినేషన్ చేయలేకపోతే సో ఇది కూడా అలాంటి క్వశ్చన్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి రిమార్కబుల్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో ఇక్కడ మనకి ఏమైనా చూడండి 19 to 26 ఉన్నాయి, మనకి ఏమైనా క్లోజ్ టెస్ట్. సో రైట్గా ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్.
So two important reports of the Intergovernmental Panel on Climate Change IPCC on the impact of higher global temperatures on land, oceans and the cryosphere dash further urgency to the task before the countries now meeting in Madrid for the UN conference. So cryosphere dash further urgency to the task before the countries. So ఈ బ్లాంక్ వచ్చింది, బ్లాంక్ మనకి క్లూ ఏంటి, మనకి ఫర్దర్ అర్జెన్సీ వచ్చింది. ఓకేనా? సో మనకి వెర్బ్ రావాలి, తర్వాత ఏం రావాలి, మనకి టూ వచ్చింది. అంటే ఆ వెర్బ్ దేనితో అగ్రిమెంట్లో ఉండాలి, ఈ టూతో అగ్రిమెంట్, రైట్? సో వెర్బ్ అనేది రావాలి, ఆ వెర్బ్ దేనితో అగ్రిమెంట్లో ఉండాలి, మనకి టూతో అగ్రిమెంట్లో ఉండాలి. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం ఏమొస్తుంది, రైట్? ఆ టూకి ఏది సరిపోతుందో. సో కాజెస్ టూ అంటామా? నో. కాజెస్ తర్వాత మనకి ఏం రాదు, టూ రాదు. ఎనాక్ట్ అంటామా? మనకి ఎనాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి అప్రూవ్. ఎనాక్ట్ టూ అంటామా? నో. లెండ్ తర్వాత ఏమొస్తుంది మనకి, టూ. లెండ్ టూ, కాబట్టి ఇది పాసిబిలిటీ. ఇంకా ఇండ్యూస్ టూ అంటామా? నో. మనకి ఇండ్యూస్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇండ్యూస్ అంటే సో యూ కెన్ సే పెర్సుయేడ్ అని చెప్పొచ్చు. ఇండ్యూస్ అంటే మీనింగ్ ఏంటి, మనకి పెర్సుయేడ్. ఇండ్యూస్ టూ అంటామా? మనకి టూ రావాలి, ఎందుకంటే ప్రిపోజిషన్ టూ ఉంది కదా. ఇంకేదో మనకి ఫెసిలిటేట్స్ టూ అంటామా? నో. సో ఏమొస్తుంది మనకి, ఓన్లీ లెండ్ ఒకటే మనకి టూ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా మన ఆన్సర్ ఏమైంది, లెండ్ అర్జెన్సీ టు ద స్టేట్స్ లేదంటే టు ద కంట్రీస్. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి లెండ్. సో లెండ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి గివ్. ఓకే. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 20. Okay. The member nations of the UN Framework Convention on Climate Change have been trying to finalize measures under Article 6 of the Paris Agreement to dash carbon emission cuts. To dash carbon emission cuts. 2 plus V1 emission cuts and to make financially attractive to reduce emissions. So end వచ్చిందా? సో ఎండ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి, సిమిలర్ ఐడియాస్ రావాలి. కాబట్టి సో ఇక్కడ వచ్చే వర్బ్ అనేది సో దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ ఎండ్ తర్వాత ఏమొచ్చింది మనకి, ఫైనాన్షియల్లీ అట్రాక్టివ్. సో ఫైనాన్షియల్లీ అట్రాక్టివ్ చేయాలనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కాబట్టి 2 plus V1 రావాలి, అది కూడా దేనికి సరిపోవాలి మనకి, సో ఫైనాన్షియల్లీ అట్రాక్టివ్గా సరిపోవాలి. కాబట్టి ఆ ఆప్షన్లో చూద్దాం, రైట్? V1 రావాలి, సో ఫైనాన్షియల్లీ అట్రాక్టివ్ రావాలి. ఓకే. సో రిడక్షన్ టూ ఏమంటారు, V1 కదా, రిడక్షన్ నౌన్ కదా, TION నౌన్, కాబట్టి దిస్ కెనాట్ బి ద పాసిబిలిటీ. ఓకేనా? మ్యాక్సిమైజ్ వర్బే. ఓకేనా? మాడిఫై మనకి IFI సపోజ్ ఎలా ఉంది, రైట్? క్లారిఫై, స్పెసిఫై, నోటిఫై, ఇలా చివర IFI వచ్చి అనుకోండి, IFI అవన్నీ ఏమైతే మనకి వెబ్సైట్. కాబట్టి సో కమ్మోడిఫై కూడా మనకి ఏంటి, వెబ్బే. కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ. లెస్ మనకి ఏంటి, మనకి యాడ్జెక్టివ్. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు మనకి అవసరం మనకి ఏంటి, V1 కావాలి. ఓకే. ఇంకా మనకి అడ్రసెస్, ఇది మనకి ఏంటి, నౌన్. కానీ దీన్ని వెర్బ్ కూడా అడ్రస్ అని నౌన్ తీసుకోవచ్చు, వెర్బ్ కూడా తీసుకోవచ్చు. సో వెర్బ్ తీసుకోవచ్చు, కానీ మనకి ఏంటి అక్కడ మనకి, సో 2 plus V1 రావాలి కదా. అక్కడ ఏమొచ్చింది మనకి, ఎస్ వచ్చింది. సో 2 plus V1కి V1 రావాలి, అంతేగా మనకి ఏం రాకూడదు, మనకి V1కి SES ఏం రాకూడదు, ఓన్లీ బేస్ ఫామే రావాలి. 2 plus V1 బేస్ ఫామే రావాలి. కాబట్టి ఇక్కడ ES ఉంది, కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మిగిలిన మనకి ఏంటి ఇక్కడ, మ్యాక్సిమైజ్ ఒకటి, ఇంకా సో కమ్మోడిఫై. సో మనకి రెండింటిలో ఏం తీసుకుంటే మనకి మనం మ్యాక్సిమైజ్ అని తెలిసిందే. మనకి కమ్మోడిఫై అని మీనింగ్ ఏంటి, మనకి ట్రీటింగ్ సంథింగ్ యాజ్ ఎ కమోడిటీ. ఒక కమోడిటీ లాగా మనం ట్రీట్ చేస్తే దాన్ని ఏమంటాం, మనం కమ్మోడిఫై అంటాం. ఒక కమోడిటీ లాగా ట్రీట్ చేస్తే ఏమంటాము, కమ్మోడిఫై. కాబట్టి దేని గురించి మాట్లాడుతాం, మనకి సో ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫైనాన్స్ గురించి అంటే నెక్స్ట్ మనకి ఎండ్ తర్వాత మనకి ఏమొచ్చింది, ఫైనాన్షియల్కి అట్రాక్టివ్గా ఉండాలని చెప్తున్నాం. సో ఫైనాన్షియల్గా అట్రాక్టివ్గా ఉండాలంటే అక్కడ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమైజ్ వస్తుందా, కమ్మోడిఫై వస్తుందా, కమ్మోడిఫై ఆబ్వియస్గా. అక్కడ మనకి ఏముంది, మనకి ఫైనాన్షియల్గా అట్రాక్టివ్గా చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి, మనకి కమ్మోడిఫై. దీన్ని ఏం చేసామని మనకు సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాము. తర్వాత మనకి 2 ఆప్షన్స్ మిగిలాయి. ఆ 2 ఆప్షన్స్ మనం ఎలా ఆన్సర్ చేసామంటే బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్. సో కంటెక్స్ట్ని బేస్ చేసుకొని మనం సో ఆన్సర్ చేసాం. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, B. లెట్ us go for the next question. Let us answer question number 21. So scientists whose research helps international community decide on actions to reduce greenhouse gas emissions so are worried that even under the most dash scenarios human health, livelihood, రైట్. మనకి ఏమొచ్చిందా, సో ఈవెన్ వచ్చిందా, మనకి ఇది గుర్తుపెట్టుకుని, రైట్? ఈవెన్ మనకి ఈవెన్ వచ్చిందని మనం ఏం ప్రజెంట్ చేస్తామంటే, సో ఒకటి సో అంటే ఈవెన్ అంటే వెరీ లెస్ అనే మీనింగ్లో వాడతాం. ఈవెన్ వెరీ లెస్ అని, రైట్? సో ఈవెన్ మీ లేదంటే మియర్లీ అనొచ్చు, రైట్? ఈవెన్, ఓన్లీ, మియర్, ఇవి మనకి వెరీ లెస్ క్వాంటిటీ అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం, రైట్? ఈవెన్, మియర్లీ, ఓన్లీ, రైట్? సో అండర్ ద మోస్ట్ డాష్ సినారియోస్ హ్యూమన్ హెల్త్, లైవ్లీహుడ్, బయోడైవర్సిటీ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫేస్ సీరియస్ థ్రెట్ అన్నాం, రైట్? సో ఇక్కడ ఈవెన్ వచ్చింది అంటే ఏమన్నా కాంట్రాస్ట్ రావాలి. సో ఇక్కడ ఈవెన్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ రావాలి. ఇక్కడ ఏమన్నాము, సో ఫేస్ సీరియస్ థ్రెట్ అన్నాం. ఇక్కడ మనకి సీరియస్ థ్రెట్ అన్నాం అంటే మనకి ఏం రావాలి, పాజిటివ్ రావాలి.
లాజిక్ అర్థమైందా? సో మనకి ఈవెన్ వచ్చిందంటే మనకి ఏం కావాలి, కాంట్రాస్ట్ ఎందుకంటే వెరీ మైన్యూట్ కాబట్టి అదో మీనింగ్, ఇంకో మీనింగ్ మనకి కాంట్రాస్ట్ అనే మీనింగ్ కన్వే కావాలి, రైట్? సో కాంట్రాస్ట్ మీనింగ్ కన్వే కావాలి కాబట్టి మనకి ఏమొచ్చింది, సో సీరియస్ థ్రెట్ అంటున్నాం. ఇది మనకి నెగిటివ్ కాబట్టి బ్లాంక్లో మనకి ఏం రావాలి, సో పాజిటివ్ రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం వెతకాలంటే పాజిటివ్తో ఉంది, రైట్? మోస్ట్ ప్లస్ ఏం రావాలి, మనకి పాజిటివ్ వర్డ్ రావాలి, రైట్? సో ఆప్షన్ మనకి పాజిటివ్ వర్డ్ ఏముందో చూద్దాం. సో పాజిటివ్ మనకి ఆప్టిమిస్టిక్, డిజైరబుల్, సో ఇంకా మనకి అప్రూవింగ్, హార్మ్ఫుల్, అన్లైక్లీ. సో మనకి హార్మ్ఫుల్ రాదు, అన్లైక్లీ రాదు, సో అప్రూవింగ్ అంటామా, నో. మనకి ఏం పాజిబిలిటీ, డిజైరబుల్, ఆప్టిమిస్టిక్. ఇన్ ద మోస్ట్ డిజైరబుల్ అంటామా, మోస్ట్ ఆప్టిమిస్టిక్గా చూద్దాం, రైట్? అక్కడ మనకి ఏ సెట్ అవుతుందో. మోస్ట్ డిజైరబుల్లా ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ మనకి హోప్ఫుల్, రైట్? చూద్దాం 21 కదా, రైట్? 21. సో మనకు అండర్ ద మోస్ట్ ఆప్టిమిస్టిక్ సినారియోస్ అయినా డిజైరబుల్ సినారియోస్ అయినా మనకి ఈజీగా మనం ఏం తెలుస్తుంది కదా, డిజైరబుల్ సినారియోస్ అయితే రాదు కదా, ఎందుకంటే సినారియో అంటే మనకి సిచ్యువేషన్ కదా, కాబట్టి ఆప్టిమిస్టిక్ మీనింగ్ అంటే హోప్ఫుల్, అంటే మనకి అంతా బాగుంది అనుకుంటాం, రైట్? ఈవెన్ మోస్ట్ ఆప్టిమిస్టిక్ సినారియోస్ హ్యూమన్ హెల్త్, లైవ్లీహుడ్స్ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఆర్ ఫేస్ ఏ సీరియస్. అంతా బాగుంది అనుకున్నా కానీ మనకి ఏముందో సీరియస్ థ్రెట్ ఉందంట. అంతా బాగుందని ఆప్టిమిస్టిక్గా ఉన్నా కానీ సో మనకేమో సీరియస్, కాబట్టి ఏనా ఖచ్చితంగా ఆప్టిమిజం నౌన్, ఆప్టిమిస్టిక్ మనకి ఏమైంది యాడ్జెక్టివ్, కాబట్టి ఆన్సర్ ఏమైంది అండర్ ద మోస్ట్ ఆప్టిమిస్టిక్ సినారియోస్. అలాంటి అంటే పూర్తిగా మనం ఆప్టిమిస్టిక్గా ఆలోచించినా కానీ, అంటే నెగిటివ్స్ ఏమి ఆలోచించకుండా ఓన్లీ పాజిటివ్స్ని మనం కన్సిడర్ చేసి పాజిటివ్గానే ఆలోచించినా కానీ అక్కడ ఏముందంటే మనకి థ్రెట్ ఉందంట. దట్స్ వాట్, రైట్? అది మనకి మీనింగ్ కన్వే కావాలి కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 22. So in the case of oceans and frozen areas on land, dash rates of loss of ice, particularly in Greenland, the Arctic and the Atlantic, so will produce a destructive rise in sea levels. Dash rates of loss of ice. So rates, elant rates. So high ravala, low ravala, high rates of loss of life అని చెప్పారు. కాబట్టి హై అనే మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం, రైట్? హై రేట్స్ ఆఫ్ లాస్ ఆఫ్ ఐస్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అంటామా, నో. కాంపౌండ్ అంటామా, నో. మనకి ఏముంది యాక్సలరేటెడ్. యాక్సలరేట్ మీనింగ్ ఏంటి మనకి క్విక్, కాబట్టి పాసిబిలిటీ ఉంది కదా మనకి, రైట్? ఇంకా మనకి మార్జినల్ అంటామా, యావరేజ్ కాదు కదా. లోయడ్ అంటామా, నో. క్లియర్ మనకి ఏం రావాలి, హై రేట్స్ ఆఫ్ మెల్ట్ కావాలి. హై రేట్స్ ఎక్కడ హై రేట్స్ అంటే మనకి ఏంటి యాక్సలరేటెడ్ రేట్స్, కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి. సో ఎందుకంటే ఎక్కువ అవ్వాలంటే సో క్విక్గా అవుతుంది అనుకోండి, ఆబ్వియస్గా ఏమైంది హై రేట్స్ అయితే అయినట్టే కదా, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 23. Okay, right? This is an dash scenario for the 680 million residents of low-lying coastal areas whose population may go up to 1 billion by 2050 and for those living in small islands. దేని గురించి మాట్లాడదాం దానికంటే ముందే ఉంది చూడండి, రైట్? What is particularly significant for countries with a long coastline including India is that local sea level abnormalities, meaning abnormal, right, that occur once in a century may become annual events due to the projected global mean sea level rise over the 21st century. మనకి సీ లెవెల్ అనేది రైజ్ అయిపోతుందంట అబ్నార్మల్గా. అప్పుడు ఏమైందంటే దిస్ ఈజ్ అండ్ డాష్ సినారియో. ఎలాంటి సినారియో మనకి బ్యాడ్ సినారియో కదా, కాబట్టి ఇక్కడ యాన్ వచ్చింది కాబట్టి ఓవెల్ సౌండ్ రావాలి, ఇంకా రావాలి మనకి బ్యాడ్ అంటే నెగిటివ్ మీనింగ్ కన్వే కావాలి. కాబట్టి అలాంటి ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం, రైట్? సో ఓవెల్ సౌండ్తో ఉండాలి, నెగిటివ్ కన్వే కావాలి, ఓకేనా? అండ్ డాష్ సినారియో. అండ్ టెర్రిఫైయింగ్గా మనకి ఏం రావాలి, ఓవెల్ సౌండ్ కదా, మనకి కాన్స్టెంట్ రాకూడదు, ఓవెల్ రావాలి, రైట్? సో అన్ఈక్వల్ అంటామా, సో మనకి ఇది ఓవెల్ సౌండ్ అయినా కానీ మనకి అన్ఈక్వల్ సినారియో రాదు, కాబట్టి నో. మనకి ఏముంది గ్యాస్లీ. మనకి గ్యాస్లీ అంటే మీనింగ్ ఏంటి మనకి టెర్రిబుల్, కానీ మనకి ఏంటిది సో కాన్స్టెంట్ సౌండ్ కదా, మనకి ఏం రావాలి ఓవెల్ సౌండ్ రావాలి, రైట్? ఇంకేమో మనకి సో డిస్టర్బింగ్ మనకి ఏంటి సో కాన్స్టెంట్ సౌండ్, మనకి ఏం రావాలి ఓవెల్ సౌండ్. ఏముంది మనకి అలార్మింగ్ కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి అలార్మింగ్. ఎందుకంటే మనకి ఏంటిది సో ఓవెల్ సౌండ్ వచ్చింది, మీనింగ్ ఏంటి మనకి ఫ్రైటనింగ్. కాబట్టి మీనింగ్ సరిపోయింది, ఓవెల్ సౌండ్ కూడా సరిపోయింది, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి అలార్మింగ్. సో అలార్మింగ్ సినారియో అండ్ అలార్మింగ్ సినారియో. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 25. So 24, okay. మనకి ఏమని చూడ ద న్యూ ఐపీసీసీ అసెస్మెంట్. మనకి అసెస్మెంట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఎవాల్యుయేషన్.
అసెస్మెంట్ మీనింగ్ ఏంటి మనకి ఎవాల్యుయేషన్, రైట్. ద న్యూ ఐపీసీసీ అసెస్మెంట్ డాష్ ద నీడ్ ఫర్ ద అన్ప్రెసిడెంటెడ్ అండ్ అర్జెంట్ యాక్షన్ ఇన్ ఆల్ కంట్రీస్ దట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్. మనకి ఏముంది అసెస్మెంట్ డాష్ ద నీడ్ ఫర్. సో మనకి ఇక్కడ అసెస్మెంట్ వచ్చింది సబ్జెక్టు, మనకి ఏం రావాలి వెర్బ్ రావాలి, ఈ వెర్బ్ దేంతో సరిపోవాలి ద నీడ్ అని రావాలి. కానీ చూద్దాం మనకి ఏమొస్తుంది మనకి టైం ఇక్కడ మనకి టైం చూడండి జాగ్రత్తగా టైం ఏంటి ఇక్కడ మనకి. సో అన్ప్రెసిడెంట్ అండ్ అర్జెంట్ యాక్షన్ ఇన్ ఆల్ కంట్రీస్ దట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ కాబట్టి హ్యావ్ అంటున్నాం కాబట్టి మనకి ఏంటి V1 కాబట్టి టైం ఏంటి మనకి ప్రెజెంట్. సో ప్రెజెంట్ టైం కాబట్టి మనకి వచ్చే వెర్బ్ కూడా ఏదో మనకి ప్రెజెంట్ ఉండాలి. ఇక్కడ ఏమన్నా ద న్యూ ఐపీసీసీ అసెస్మెంట్ మనకి సింగులర్ ప్లూరల్ సింగులర్ కాబట్టి సో సింపుల్ ప్రెజెంట్ కాబట్టి వెర్బ్కి ఏమి ఉండాలి మనకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉండాలి. దిస్ ఈస్ ద లాజిక్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం రావాలి మనకి వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ అనేది మనకి సో ఇక్కడ మనకి ఏంది అసెస్మెంట్ మనకి సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉంటే దానికి ఏం రావాలి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ రావాలి. కాబట్టి ఆప్షన్లో మనకి ఏం రావాలి వెర్బ్కి ఎస్ ఈఎస్ ఐఎస్ రావాలి. ఓకే ఇప్పుడు మనం చూద్దాం ఆప్షన్లో మనకి ఎక్కడ ఉన్నాయి, రైట్. సో మెయింటైన్ అంటామా మనకి వెర్బ్ V1 అనేది కాదు కదా ఇంకేమో ఇక్కడ. సో పెట్టుబడి మీనింగ్ అంటే మనకి కన్ఫ్యూజ్ అని చెప్పొచ్చు కానీ మనకి ఎందులో ఉంది ఎస్ ఈఎస్ ఐఎస్ లేవు కాబట్టి ఇది రాదు. ఇంకా అసెట్ అని మనకి స్టేట్ కదా, అసెట్ అని మీనింగ్ ఏంటి మనకి స్టేట్ సంథింగ్, ఇది కూడా మనకి ఏం లేదు ఎస్ ఈఎస్ ఐఎస్ లేవు కాబట్టి ఇది కూడా రాదు. సో స్టేట్ అయితే రాదు. ఇంకా మనకి ఏముంది అండర్ స్కోర్, దీనికి ఏముంది ఎస్ ఉందా లేదా కాబట్టి కావాల్సిన కూడా కదా వెర్బ్కి ఏం ఉండాలి మనకి ఎస్ ఈఎస్ ఐఎస్ ఉండాలి. ఎందుకు అక్కడ మనకి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి అది కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి సో వెర్బ్కి ఏం ఉండాలి ఎస్ ఈఎస్ ఐఎస్ ఉండాలి. కాబట్టి అండర్ స్కోర్స్ అని మీనింగ్ ఏంటి మనకి రైట్ ఎంఫసిస్. అండర్ స్కోర్స్ మీనింగ్ ఏంటి మనకి ఎంఫసిస్. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 25. Okay. Right. The developed world will be focusing in Madrid on creating a global system of accounting for emissions reductions, introducing dash carbon markets and making some of the gains from these markets available to developing nations. Okay ఉంది సో ఇంట్రడ్యూసింగ్ డాష్ కార్బన్ మార్కెట్స్. సో కార్బన్ మార్కెట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుందంట. ఆ మార్కెట్స్ నుంచి గెయిన్స్ కూడా వస్తున్నాయి అంట. అంటే మనకి ఆ మార్కెట్స్ ఎలా ఉండాలి మనకి పాజిటివ్ ఇంటెన్షన్ అయ్యి ఉండాలి. కాబట్టి అలాంటి మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం, రైట్. డాష్ కార్బన్ మార్కెట్స్. సో ఇంప్లాసిబుల్ మనకి ఇంప్లాసిబుల్ మీనింగ్ మనకి అన్లైక్లీ. ఇన్ప్లాసిబుల్ మీనింగ్ మనకి అన్లైక్లీ. సో అన్లైక్లీ కార్బన్ మార్కెట్స్ అంటామా నో. గ్రౌండెడ్ అంటామా నో. సో క్రెడిబుల్ మనకి క్రెడిబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి ట్రస్ట్ వర్తి. సో పాసిబిలిటీ ఉందా పాజిటివ్ కదా. నెక్స్ట్ ఇక్కడ సో ట్రెచరస్ మనకి ట్రెచరస్ అండ్ మీనింగ్ ఏంటి మనకి రైట్. సో మనకి ట్రెచరస్ అన్న డిసిట్యూల్ రెండు మనకి ఏంటి నెగిటివే. మనకి ట్రెచరస్ అండ్ మీనింగ్ మనకి డిస్లాయల్ మోసం చేసే వాళ్ళు ఏమంటామంటే ట్రెచరస్ అంటాం డిస్లాయల్. కాబట్టి ఇది రాదు కదా. సో మనకి డిసీట్ఫుల్ కూడా రాదు కదా. డిసీట్ అంటే మనకి మోసం చేయడమే కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ రాదు. కాబట్టి మనకి అన్ని నెగిటివ్స్ కాబట్టి ఇవి రావు. మనకి ఏం రావాలి పాజిటివ్ ఇంటెన్షన్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి క్రెడిబుల్ అంటే మీనింగ్ మనకి ట్రస్ట్ వర్త్. కాబట్టి క్రెడిబుల్ మార్కెట్స్ క్రెడిబుల్ కార్బన్ మార్కెట్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 26. Okay. Right. So nationally determined contribution filed under the Paris Agreement fall short and need augmenting. మనకి augmenting and meaning and strengthening. Augmenting and meaning and strengthening. There is a dash gap between planned emission cuts and what needs to be done by 2030 to contain global temperature rise at 1.5 degrees Celsius. Contain and meaning and మనకి restrict. కాబట్టి మనకి ఏం అవ్వాలి సో మనకి సో ఈ టెంపరేచర్ని 1.5 డిగ్రీ సెల్సియస్కి రెస్ట్రిక్ట్ చేయాలంటే ఇప్పుడు తీసుకున్న యాక్షన్స్కి తీసుకోవాల్సిన యాక్షన్స్కి చాలా గ్యాప్ ఉంది, రైట్. అక్కడ ఎక్కడ కన్వే అవ్వచ్చు చాలా గ్యాప్ అని కన్వే కావాలి. అంటే హ్యూజ్ గ్యాప్ మనకి ఏం కన్వే కావాలి హ్యూజ్ గ్యాప్ అని కన్వే కావాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. మనకి ఫస్ట్ మన స్మాల్ గ్యాపా నో. ఇన్ఫైనైట్ గ్యాపా నో. సో మినిస్కులర్ మీనింగ్ మనకి స్మాలే. మినిస్కులర్ మీనింగ్ స్మాల్ కానీ అక్కడ ఏం రావాలి మనకి హ్యూజ్ రావు, రైట్. సో బ్రీచింగ్ అంటే మనకి ఏంటి వయోలేట్. బ్రీచింగ్ అంటే మనకి వయోలేట్. ఇంకా మనకి యానింగ్. సో యానింగ్ నార్మల్గా యాన్ అంటే మనకి తెలిసింది ఆవులు ఎంత. కానీ మనకి ఏంది గ్యాప్ అంటే పెద్ద గ్యాప్ ఉంటుంది ఏమంటామంటే యానింగ్ గ్యాప్. కాబట్టి ఆబ్వియస్ మనకి ఏం రావాలి హ్యూజ్ గ్యాప్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. సో ఇక్కడ మనకి ఏమున్నాయి ఇక్కడికి 27 to 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. సో 27 to 30 క్వశ్చన్ మనకి ఏంటి మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. మనం ఏం చేద్దామంటే సో ఒకేసారి సో అరేంజ్మెంట్ చేద్దాం. అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఒకేసారి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం. ఓకే. సో నౌ లెట్ us ట్రై టు ఆన్సర్ దిస్ ఏ టు ఈ, రైట్. మనకి 6 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 6 స్టేట్మెంట్స్ మనం సో ఒకేసారి ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఏలో ఏముందో సో డ్యూ టు దీస్ ఫ్యాక్టర్స్
ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కమ్స్ అప్ విత్ ఏ రెడ్ లిస్ట్ ఎవ్రీ ఇయర్. ద లిస్ట్ అప్డేట్స్ హ్యూమన్స్ ఆన్ విచ్ animals and plant species have struggled and thrived over the past year. So due to these factors, right? So these factors and ఖచ్చితంగా మనకి ఏం చేయాలి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మెన్షన్ చేయాలి. ఇంకోటి మనకి ఇక్కడ ద లిస్ట్ అంటున్నాం, లిస్ట్ ఒకటి ఉంది, రైట్? లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్ దానికి ఎక్స్టెన్షన్ ఏముందో చూద్దాం. కాబట్టి ఇక్కడ టూ క్లూస్ ఉన్నాయి. ఏంటో క్లూస్ ఒకటి దీస్ ఫ్యాక్టర్స్ ఒక క్లూ, ఇంకో క్లూ మనకి ద లిస్ట్ అనేది ఇంకో క్లూ, రైట్? నెక్స్ట్ చూద్దాం. డిఫారెస్టేషన్, pollution and hunting are just some of these factors that play a role in animal becoming endangered and even extinct. ఇక్కడ ఉంది these factors కాబట్టి ఇక్కడ ఉంది these factors కాబట్టి ఇది కూడా ఉంది ఇక్కడ. సో డ్యూ టు these factors ఇది కూడా ఉంది, రైట్? సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్. సో ఎ లాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎ డికేడ్ and the more society develops, the more certain factors play into how animal populations and entire species continue to survive. దీని గురించి మాట్లాడడం మనకి a lot can happen in a decade. ఒక decade లో చాలా జరగొచ్చంట. And the more society develops, the more certain factors play into how animal populations and entire species continue to survive. సో దీని గురించి మాట్లాడడం మనకి సో పాపులేషన్స్ అనేవి స్పీసీస్ అనేవి ఎలా సర్వైవ్ అవుతాయో చెప్తున్నారు, రైట్? నెక్స్ట్ వన్. ద లిస్ట్ ఆల్సో ఇన్క్లూడ్స్. ఇక్కడ ఉంది ద లిస్ట్ ఆల్సో ఇన్క్లూడ్స్ అంటే మనకి ఆల్సో అని రావాలంటే దానికంటే ముందు అలాంటి ఐడియా రావాలి కదా. కాబట్టి లిస్ట్ గురించి ఎక్కడ చెప్పాము మనం క్లియర్గా, సో ఏలో చెప్పాం. కాబట్టి ఏ తర్వాత మనకి ఏం రావాలి, మనకి డి రావాలి. ఎందుకంటే ఏలో మనం లిస్ట్ గురించి చెప్పాము, తర్వాత ఇక్కడ ఏమైంది మనకి డి, కాబట్టి ఏ తర్వాత ఖచ్చితంగా ఏం రావాలి, మనకి డి రావాలి కదా. ద లిస్ట్ ఆల్సో ఇన్క్లూడ్స్ మెనీ యానిమల్ species who provide humankind with ecosystem services, right? Ecosystem services provide చేస్తాను, రైట్? లైక్ పాలినేటింగ్ ప్లాంట్స్ ఆర్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్. మనకి ఇక్కడ ఎకోసిస్టమ్ గురించి ఇంట్రడ్యూస్ చేసాం, రైట్? నెక్స్ట్ వన్. నోబడీ రియల్లీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ మెనీ స్పీసీస్ ఆర్ ఎండేంజర్డ్ బట్ ఇట్స్ మోర్ దాన్ యూ క్యాన్ కౌంట్. ఇక్కడ ఏముంది, నోబడీ రియల్లీ నోస్, సో హౌ మెనీ స్పీసీస్ ఆర్ ఎండేంజర్డ్. ఫస్ట్ టైం దేని గురించి మాట్లాడుతున్నాం మనం, ఎండేంజర్డ్ స్పీసీస్ గురించి మాట్లాడుతాం. అంటే ఫస్ట్ టైం ఒక ఐడియాని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటి ఐడియా, ఎండేంజర్డ్ స్పీసీస్. కాబట్టి మనకి ఐడియాని ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి మనకి ఏం రావాలి, ఈతో మనం బిగిన్ చేయాలి, ఓకేనా? ఈలో మనకి ఏ ఐడియా ఉంది, నోబడీ రియల్లీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ మెనీ స్పీసీస్ ఆర్ ఎండేంజర్డ్ బట్ ఇట్స్ మోర్ దాన్ యూ కెన్ కౌంట్. ఫస్ట్ టైం మనకి ఎండేంజర్డ్ స్పీసీస్ ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఏమొస్తుంది, మనకి ఈతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు IUCN, ecosystems with a wider range of species are more stable and resilient. The endangerment of species ultimately endangers something, ఓకేనా? మొత్తం ఇక్కడ దేని గురించి మాట్లాడు, అకార్డింగ్ టు IUCN అంటున్నాం. IUCN రావాలి మనకి ఫస్ట్ ఏం రావాలి, ఫుల్ ఫామ్ రావాలి. ఫుల్ ఫామ్ వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది, మనకి షార్ట్ ఫామ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ తర్వాత మనకి ఏం రావాలి, ఎఫ్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇంకేముంది, ఎకోసిస్టమ్స్ విత్ ఏ వైడర్ రేంజ్ ఆఫ్ స్పీసీస్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి ఏం ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో ఎకోసిస్టమ్ గురించి మనం ఎక్కడ మెన్షన్ చేసాం, ఎకోసిస్టమ్ గురించి డీలో మెన్షన్ చేసాం. సో డీలో ఎకోసిస్టమ్ గురించి మెన్షన్ చేసాం కాబట్టి డీ కంటిన్యూ మనకి ఏం రావచ్చు, ఇక్కడ సో ఈ ఎఫ్ రావచ్చు, ఓకేనా? సో మిగిలిన మనకి ఏంటి అక్కడ, సో ఇక్కడ సి ఉందా, ఎ లాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ డికేడ్ అండ్ ద మోర్ సొసైటీ డెవలప్స్, ద మోర్ సర్టన్ ఫ్యాక్టర్స్ ప్లే ఇన్ టు హౌ యానిమల్ పాపులేషన్ అండ్ ఎంటైర్ స్పీసీస్ కంటిన్యూ టు సర్వైవ్. ఇక్కడ మనం సర్వైవ్ అంటున్నాము, మనకి ఈలో ఏం చెప్పాము, మనకి ఈలో సో నో బడీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ మెనీ స్పీసీస్ ఆర్ ఎండేంజర్. ఇక్కడ ఎండేంజర్ అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఎన్ని ఎండేంజర్ అని చెప్పలేమంటున్నాం. ఆ ఎండేంజ్ అవడానికి రీజన్స్ ఏం చెప్తారు, మనకి రీజన్స్ ఏంటి, ఎ లాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ డికేడ్ అండ్ ద మోర్ సొసైటీ డెవలప్స్. సో సొసైటీ డెవలప్ అవడంతో పాటు ఏమైందంటే ద మోర్ సర్టన్ ఫ్యాక్టర్స్ ప్లే ఇన్ టు హౌ యానిమల్ పాపులేషన్స్ అండ్ ఎంటైర్ స్పీసీస్ కంటిన్యూ టు సర్వైవ్. సో మనకి సొసైటీ డెవలప్ అవుతుంది, కులది ఏమవుతుంది, మనకి కొన్ని యానిమల్స్ స్పీసీస్ సర్వైవ్ అయితే కొన్ని అయిపోతే మనకి ఎక్స్టెన్షన్. కాబట్టి మనకి ఈకి కంటిన్యూషన్ ఏం తీసుకోవచ్చు, మనం సి తీసుకోవచ్చు, ఓకే? తర్వాత మనకి ఇక్కడ మనకి ఈ సీలో మనం ఏం చెప్పామంటే సో క్లియర్గా క్లియర్గా ఏం కన్వే చేసాం అక్కడ మనకి, సో ఎండేంజర్మెంట్ గురించి కన్వే చేసాం, రైట్? సో ఇక్కడ ఏమన్నా ఈలో ఏమన్నామాట, సో మనకి ఇప్పటివరకు ఉన్న ఎండేంజర్ స్పీసీస్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయలేమని చెప్పాము. సో ఇక్కడ దానికి రీజన్ ఏంటి, ఏం జరగచ్చు అంట, ఒక డికేడ్లో చాలా జరగచ్చు అంటే దానికి రీజన్ అంటే సొసైటీ మనకి డెవలప్ అయ్యే కొద్ది సో ఏవి సర్వైవ్ అయితే మనం చెప్పలేమని చెప్తున్నాం. కాబట్టి మనకి ఈ సి అనేది మనకి ఏమైతే ఒక పేరు అయితే తర్వాత దేని గురించి మాట్లాడాలి, మనకి రీజన్స్ గురించి మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే మనకి సో రీజన్స్ ఏంటి, ఇలా సొసైటీ సో డెవలప్ అవుతుంది కొద్ది, సొసైటీ డెవలప్ అవుతుంది కొద్ది మనకి ఏమన్నా సో సర్టెన్ ఫ్యాక్టర్స్ అని చెప్పిన సర్టెన్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ మనకి ఏంటి ఇక్కడ, సో డిఫారెస్టేషన్, పొల్యూషన్ అండ్ హంటింగ్ ఆర్ జస్ట్ సమ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి దీస్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనకి ఏం రావాలంటే సో ఏ కంటే ముందు ఏం రావాలి, మనకి బి రావాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమైంది మనకి చూడండి, ఈసీ BADF. ఈ విధంగా మనం అరేంజ్ చేయొచ్చు. సో మొత్తంగా మనం ఏం చేసామంటే మనకి ఏ లాజిక్స్ యూజ్ చేసాక మనకి డ్యూ టు దీస్ ఫ్యాక్టర్స్, ఇంకా ఇక్కడ మనకి ఏమొచ్చింది దీస్ ఫ్యాక్టర్స్, ఇంకేదో మనకి చూడండి సర్టెన్ ఫ్యాక్టర్స్. కాబట్టి సి తర్వాత మనకి ఏం రావాలి, సో బి రావాలి. సి తర్వాత మనకి ఏమొచ్చింది, బి వచ్చిన తర్వాత ఏం రావాలి, ఏ వచ్చింది. తర్వాత ఏకి డీకి లింక్ ఏంటి మనకి ఇక్కడ, సో ఏకి డీకి మనకి లింక్ మనకి ఇక్కడ లిస్ట్ కాబట్టి ఇక్కడికి ఏలో లిస్ట్ ఉంది, డీలో కూడా ఉంది ద లిస్ట్ ఆల్సో ఇంక్లూడ్స్. కాబట్టి సో ఏకి డీకి లింక్ మనకి లింక్ ఏంటి, మనకి లిస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము,
ఎకో సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ కూడా ఏం రావాలి, ఎకో సిస్టమ్ రావాలి కాబట్టి ఎకో సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకి ఐడియా మనకి ఏంటి, ఐడియా ఎండేంజర్మెంట్. సో ఎండేంజర్డ్ స్పీసీస్ గురించి మనం ఫస్ట్ టైం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసాము, అక్కడ సో ఈరో ఇంట్రడ్యూస్ చేసాము. ఈ తర్వాత ఈకి మనకి కాంబినేషన్గా మనకి ఏమొస్తుంది, ఓన్లీ సి ఒక్కటే పాసిబిలిటీ. ఎందుకంటే ఆ అంటే స్పీసీస్ అనేవి ఎండేంజర్ ఎలా అవుతున్నాయి, ఏ ప్రాసెస్లో అవుతుంది, ఏ ప్రాసెస్ అవుతుంది మనకి. సో ఒక డికేడ్లో చాలా జరగవచ్చు. ఆ జరుగుతున్నప్పుడు మనకి సొసైటీ డెవలప్ అవుతుంది కొద్ది అందులో చాలా ఫ్యాక్టర్స్ అనేవి సో రీజన్ అవుతాయి అండి. దేనికి రీజన్ అవుతాయి, చాలా స్పీసెస్ సర్వైవ్ అవ్వడానికి రీజన్ అవుతాయి. సర్వైవ్ అవ్వడానికి రీజన్ అవుతున్నాయి అంటే అట్ ద సేమ్ టైం ఏమేమవచ్చు, ఏవైతే సర్వైవ్ అవ్వలేవో ఏమైపోతే మనకి ఎక్స్టెండ్ అయిపోతుంది. కాబట్టి సర్వైవ్ ఎక్స్టెండ్ గురించి ఒకేసారి కన్వే చేశారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, సో ECBADF. సో ఇది మనకి అరేంజ్మెంట్ కాబట్టి ఏం చేద్దామంటే సో ఒకేసారి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం. ఓకే, సో లెట్ us try to answer all questions. Okay, so first one, so which of the following is the second statement? మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, C is the second statement. So for question number 27 our answer is what, option D. Let us go for the next question. So which of the following is the fourth statement? Fourth statement ఏమవుతుంది మనకి A. So A is the fourth statement. Okay, so for question number 28 our answer is what, option C. Let us go for the next question. So which of the following is the first statement? First statement ఏమవుతుంది మనకి E. So E is the first statement. So for question number 29 our answer is what, option E. Let us go for the next question. So which of the following is the last step? కాబట్టి ఏమన్నా లాస్ట్ స్టెప్ అంటే ఏంటి, F. So F is the last statement. So last statement F కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి A. So for question number 30 our answer is what, option A.